దేవునికి స్తోత్రం. మరి మొదటి భాగం చూసుకుంటే దేవుడు సంపదలు ఇస్తాడు. అబ్రహాముకి ఇచ్చాడు, ఇస్సాకుకి ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు. గొర్రెలు ఇచ్చాడు, ఒంటెలు ఇచ్చాడు, గుడారాలు ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, పనివారిని ఇచ్చాడు, పనికత్తెల్ని ఇచ్చాడు. లెక్క పెట్టలేనంత ధనమని ఎలియాజరు అబ్రహాము గురించి ఇతరులకు సాక్ష్యం చెప్పాడు. కనుక మనము కూడా అన్యజనులమే అని అనుకుంటూ ఒక స్థాయికి మన యొక్క విశ్వాస జీవితాన్ని తీసుకొచ్చాం. అయితే అది పాత నిబంధన కదా, వారి కోసమే, ఇజ్రాయేల్ కోసమే అనుకుంటే చదువుకున్నాం కదా గలతీయులకు రాసిన పత్రికలో, మనం కూడా ఆశీర్వాదాలకు అర్హులమే. మనం కూడా అలాగ వర్ధిల్లుటకు దేవుడి చిత్తమై ఉన్నది అనేది మాట్లాడుకుంటూ, దేవుడు ఎందుకు మనను సంపద ఇస్తాడు, ఎందుకు మనము దేవుడు దృష్టిలో సంపద కలిగిన వారుగా ఉండాలని ఆయన ప్రణాళిక ఏంటి, ఎందుకు దేవుడు సంపద మనకి ఇస్తాడు. సంపద అంటే అకస్మాత్తుగా కలిసి వచ్చేది కాదు, కానీ మనము చేసే పనిని వర్ధల చేస్తాడు, మనం చేసే ప్రయత్నాలను వర్ధల చేస్తాడు, మనం వేసే విత్తనాలను వెయ్యంతలుగా పంట పండిస్తాడు. దేవుని మనకి స్తోత్రం. అలాగున మనల్ని వర్ధల చేస్తాడు, దినదినము వర్ధల చేస్తాడు. అది దేవుడు మనల్ని వర్ధల చేసే తీరు, దేవుడు మనల్ని ధనవంతులు చేసేటటువంటి తీరు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎందుకు దేవుడు అలాగున మనలను వర్ధల చేస్తాడు అనే దానికి, ఎందుకు అనగా అనే దానికి 2 వచనాలు, 2 అంశాలు గడిచిన వారం చూసుకున్నాం. మరి 3 అంశాలు చూసుకుని ఈ నూతన నిబంధనలో మరి యేసుప్రభు ఏం బోధ చేస్తున్నారు, యేసుప్రభు ద్వారా శిష్యులుగా వచ్చిన అపొస్తలులు ఏం బోధ చేస్తున్నారు ఈ ధనం విషయంలో అనేది కూడా మనం తప్పక చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది, మనము అబ్రహాము యొక్క పిల్లలము గనుక ఆయనను పోలి, ఆయనను దేవుడు దీవించినట్టుగానే మనము కూడా ఆశీర్వాదాలకు హక్కుదారులమై ఉన్నాము అని తెలుసుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు, అలాగే అధ్యాయంలో చివరి భాగం 26వ వచనం నుంచి 29వ వచనం వరకు కూడా మనం చదువుకున్నాం. ఆ పిదప 2వ అంశముగా ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, ఎందుకు దేవుడు మనల్ని సంపదతో నింపుతాడు, ఎందుకు దేవుడు మనల్ని ధనవంతులుగా చేయాలని ఆశపడుతున్నాడు, ఎందుకు దేవుడు తన పిల్లలు ధనము కలిగిన వారిగా ఉండాలని అనుకుంటున్నాడు. కేవలం అబ్రహాము సంతానమనే కాకుండా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, నిబంధన, ఆ నిబంధన పితరులకు తానిచ్చిన నిబంధనను నెరవేర్చుట కొరకు దేవుడు అబ్రహాము యొక్క సంతానములకు తప్పక సమృద్ధినిస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము యొక్క సంతానము ద్వారా మనము దేవునికి పిల్లలమయ్యాం. అబ్రహాముకు సంతానం ఎవరంటే చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు అబ్రహాముకు సంతానమై ఉన్నాడు. యేసుక్రీస్తునందు మన విశ్వాసం ద్వారా ఉన్నాం గనుక, యేసుక్రీస్తుని బట్టి మనం కూడా అబ్రహాముకు సంతానమై ఉన్నాం గనుక, అబ్రహాం యొక్క ఆశీర్వాదాలకు మనం వారసులమై ఉన్నాం గనుక, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన నిబంధన క్రిందకి మనం కూడా వస్తాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మాట ఒక్కసారి చూద్దామా. ఆదికాండం 17వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు చూద్దాం. 17వ అధ్యాయం, ఒక్క నిమిషం. ఎస్, 15వ అధ్యాయం 1 నుంచి 7 వరకు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. నేనే నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఈ బహుమానే మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ బహుమానము ఆత్మ సంబంధమైనదా? నీ బహుమానము, నీకొచ్చే బహుమానం, నీకొచ్చే వరం
అది ధనాన్ని బట్ట, వస్తు వాహన ధన పాడి పంటలను బట్ట, లేదా శాంతి సమాధానము స్వస్థత నెమ్మది సంతోషము ఆ ధనం గురించి మాట్లాడుతున్నాడా, ఆ బహుమానం గురించి మాట్లాడుతున్నాడా? ఏ సందర్భాన్ని బట్టి 15వ అధ్యాయంలో ఈ వచనం మాట్లాడారు ప్రభు. మనం కాస్త వెనక్కి చూసుకోవచ్చు. తర్వాత ఆ మాటలు చదువుతున్నా చూడండి. నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమిచ్చిననేమి. చూడండి, ఎవరిస్తున్నారు అబ్రాముకి? అబ్రాముకి ఎవరిస్తున్నారు బహుమానాలు సంపదలు? ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చినా ఏమి, నాకేమిచ్చినను అవి ఎందుకు? నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికి కర్తయగును కదా. దేవునికి స్తోత్రం. ఈ బహుమానం అన్న మాట ఆత్మ సంబంధమైనదని అనుకుంటే ఈ ఆస్తి గురించి అబ్రహాము ఇంతకు మాట్లాడతాడు. అది శాంతి సమాధానము స్వస్థత ఆనందము ఇలాంటివన్నీ అనుకుంటే, మరి అబ్రహాము నాకు పిల్లలు లేరయ్యా, నువ్వు నన్ను బహుమానాలతో నింపేస్తే ఏముంది, నువ్వు నన్ను బద్దలు చేస్తే ప్రయోజనం ఏముంది, ధననిధులతో నన్ను నింపేస్తే ప్రయోజనం ఏంటి, నా ఆస్తికి ఎవరు వారసులు, నాకు పిల్లలేరి? ఈ వెండి బంగారం ఈ గుడారాలు ఈ నౌకర్లు ఈ పాడి పంట ఈ మణులు మాణిక్యాలు ఇదంతా ఎవరి కోసం? అది అబ్రాము యొక్క ఆలోచన. దేవుని మనకి స్తోత్రం. అది ఆత్మ సంబంధమైనదైతే ఈ మాట అబ్రాము పలకడు. నా తర్వాత ఇంక ఎలియాజరు ఉన్నాడు నాకు కుడి భుజం, ఇక తనకే వెళుతుంది ఈ ఆస్తి అంతా, ఇంకా తనే చూసుకోవాలి. ఇక నాకు పిల్లలు లేరు కదా, తనే చూసుకుంటాడు. ఏం ప్రయోజనం నాకు పిల్లలు లేనప్పుడు నన్ను ఆశీర్వదిస్తే ఏం ప్రయోజనం? అంతా వెనకేసుకుంటా, అంతా నాకు ప్రభు ఇచ్చారని చెప్తా, బట్ నా వెనకాల ఎవరున్నారు అన్నటువంటి మాట అన్నమాట. ఎలియేజరే నా ఇంటి ఆస్తికి కర్తయగును కదా. మరియు అబ్రాహాము ఏమంటున్నాడు? ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగును అని దేవునితో చెప్పాడు అబ్రహాం. 4వ మాట, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగును అని చెప్పెను. ఏమొచ్చిందట అబ్రాహాము దగ్గరికి? యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి. యెహోవా ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఎక్కువగా యెహోవా వాక్కు, యెహోవా మాట అబ్రాహామును దర్శించేది. అందుకే ఎక్కువగా దర్శనంలో దేవుడే కనపడాలని, వెలుగే కనపడాలని, వెలుగులో నుంచి యేసే మాట్లాడాలని అనే భావనతో ఎప్పుడు మనము అలాంటి డైరెక్షన్ కోసం ఎదురు చూడకూడదు, సమయాన్ని ఆలస్యం చేసుకోకూడదు. ఎక్కువగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి వాక్యం? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, అతని యొద్దకు వాక్యం వచ్చింది, అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు. ఎవరు? ఎలియాజరు. ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును అని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి మాట నిబంధన. ఆయన నిబంధనగానే ఆ మాట మాట్లాడాడు. అక్కడ కూడా మరొక వచనం 17వ అధ్యాయం చూడండి, మరొక వచనం చూద్దాం. మొదటి వచనం నుంచి, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. 15వ అధ్యాయంలో యెహోవా వాక్కు అతని యొద్దకు వచ్చాను. 17వ అధ్యాయంలో ఈ మాట చూడండి, యెహోవా అతనికి ప్రత్యక్షమై. యెహోవా ప్రత్యక్షం వేరు, వాక్య ప్రత్యక్షత వేరు, రెండు వేరు కాదు, ఇద్దరు ఒకటే. దేవునికి స్తోత్రం.
అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నాకును నీకును మధ్యన నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా, నిబంధన. గలతీయులకు రాసినటువంటి పత్రికలు ఉంటుంది, పితరులతో దేవుడు చేసిన నిబంధనను బట్టి అబ్రహాము సంతానమును దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం. వాగ్దానం, ప్రామిస్ వేరు, కావెనెంట్ వేరు. ప్రామిస్ కన్నా లోతైనది, బరువైనది, ఎత్తైనది, ఖచ్చితమైనదని తప్పక చెప్పాలి. నిబంధన అనే మాటలు కొన్నిసార్లే వాడాడు ప్రభు. అటు నోవహుతో నిబంధన చేసిన, అబ్రాముతో నిబంధన చేసిన, మోషేతో నిబంధన చేసిన, అలాగే క్రీస్తు తన రక్తాన్ని చిందించటం ద్వారా నూతన నిబంధన అని పలికిన ఈ నిబంధన అనే మాట చాలా తక్కువ సమయంలో దేవుడు వాడాడు. వాగ్దానాలు, ఆశీర్వాదాలు, దీవెనలు చాలా చోట్ల వాడాడు. కానీ నిబంధన అనేటప్పటికీ భూమి తల్లక్రిందులైన కార్యం జరుగుతుందంతే. దేవునికి స్తోత్రం. నాకును నీకును మధ్య నా నిబంధన. ఈ నిబంధన ఎవరికి? అబ్రహాముకును దేవునికి మధ్య నిబంధన. ఆ నిబంధన ఎవరికి వర్తిస్తుందట? సంతానములకు. దేవునికి స్తోత్రం. నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి అవుతావు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీవు అత్యధికముగా సంతానవృద్ధి, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. తర్వాత నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. దేవుని మనకి స్తోత్రం. అది గలతీయులకు రాసిన పత్రికలో పౌలు అదే మాట జ్ఞాపకం చేస్తాడు. పితరులతో దేవుడు చేసిన నిబంధన. ఎవరైనా పితరుడు అబ్రాము, విశ్వాసులకు తండ్రి, విశ్వాసములకు ఆది ఆయనే. ఆ నిబంధనలో నుంచి ఏం మాట్లాడుతున్నాడు? నీ సంతానము, నీ సంతానములు, అనేక జనములు, నీలో నుంచి అనేక మంది రాజులు కూడా బయటకు వస్తారు. నిజానికి వాగ్దాన పుత్రుడు ఒక్కడే, ఇస్సాకు, అబ్రాముకు వాగ్దాన పుత్రుడు ఒక్కడే, అదే సంతానం. కానీ క్రీస్తు ద్వారా, క్రీస్తుని బట్టి అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని కులాల వారు, అన్ని దేశాల వారు క్రీస్తు ద్వారా అబ్రహాముకు జనమైపోయారు. అందుకే దేవుడు అంటాడు, అనేక జనములు నీలో నుంచి బయటకు వస్తారు. దేవునికి స్తోత్రం. ఈ నిబంధనను బట్టి, ఏ నిబంధన? నిబంధన అంటే సరిపోలేదట. అదే నిబంధన. ఎంత అద్భుతమైన మాట. నేను 7వ వచనం, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐ విల్ ఎస్టాబ్లిష్ మై కావెనెంట్. స్థిరపరుస్తాను. ఎంత హామీగా చెప్తున్నాడు. అదే నిబంధన? నిత్య నిబంధన. దేవునికి స్తోత్రం. యుగములు ఉన్నంత వరకు, లోకము ఉన్నంత వరకు, లోకములను చేసిన వాడు ఉన్నంత వరకు ఉండేది నిత్య నిబంధన. కనుక దేవుడు మనలను ఆ నిబంధనను బట్టి ధనము కలిగిన వారుగాను, సంపాదన కలిగిన వారుగాను, సంపద కలిగిన వారుగాను ఉండాలని, చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడే చేస్తాడు అవన్నీ కూడా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చోట గడిచిన వారం చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశ కాండంలో
అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అనుకుంటాను, ఎలాగ దేవుడు దీవిస్తానంటున్నాడు. కానీ తర్వాత మీరు అలాగున నడవకపోతే, అలాగున ఆజ్ఞలు పాటించకపోతే ఈ శాపములన్నీ మీ మీదకి వస్తాయని మోషే చెబుతాడు. ఆ మాటలు 28వ అధ్యాయం చూసుకుంటే, మీరు అలాగున చేయకపోతే, ఈ నిబంధనలు పాటించకపోతే, ఆయన ఆదేశాలను పాటించకపోతే పదిహేనవ వచనం 28వ అధ్యాయం, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించునని. ఏ ఆశీర్వాదాలు అయితే ముందు పలికాడో ఆశీర్వాదాలన్నీ రివర్స్ అయిపోతాయి. అందులో పాడి ఉండదు, పంట ఉండదు, తెగుళ్ళు, రోగాలు, అవమానాలు, రుణాలు అన్నీ చెప్పేస్తాడు. అయితే ఈ లేఖనం ఎందుకు నేను చెబుతున్నాను? శాపములు, దేవుని ఆజ్ఞలను పాటించకపోతే శాపములు. పాత నిబంధనలు దేవుని ఆజ్ఞలు, ధర్మశాస్త్రపు ఆ విధులు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ధర్మశాస్త్రం పాటించకపోతే లేదా దేవుని యొక్క ఆదేశాలు పాటించకపోతే ఈ శాపాలు నీ మీదకు వస్తాయి, నీ ఇంటి మీదకు వస్తాయి అని దేవుడే ప్రకటింపజేస్తున్నాడని అనుకోవాలి మోషే ద్వారా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మరొక చోట వ్రాయబడి ఉంది, యేసు ప్రభువు తన రక్తం ద్వారా, తన శిలువ మరణం ద్వారా, సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా శాపములన్నీ కొట్టేశాడు. శాపములన్నీ కొట్టేశాడు. దేవుని మనకి స్తోత్రం. ఈ శాపాల గురించి చదివినప్పుడు వెంటనే మన హృదయంలో ఆ ఆలోచనల ప్రకారం, అయ్యో ఈ ధర్మశాస్త్రం నిబంధనలు నేను పాటించట్లేదు, ఈ నిబంధనలు నేను పాటించట్లేదు, కనుక ఈ సంపాదన, ధనము, పాడి పంట వర్ధిల్లటం వీటి విషయంలో ఇక నాకు దుర్గతి, నష్టమేనేమో అన్నట్టు ఉంటుంది. కానీ ఒక లేఖనం ప్రత్యేకం మనకు ఏమని దీవెన చెప్తుందంటే, మన రోగాలు ఎలాగైతే భరించారో, పాపం ద్వారా వచ్చినటువంటి శాపం ఎలాగైతే భరించాడో, పాపం అంటే ఏంటి? అవిధేయత. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ ఆజ్ఞలు అంటున్నారు కదా, చూద్దాం. ఈ ఆజ్ఞలు అంటున్నారు చూసారా? ఎప్పుడైతే ఈ ఆజ్ఞలు మీరు అతిక్రమిస్తారో ఇగో ఈ శాపాలన్నీ అంటున్నారు కదా. ఆజ్ఞాతిక్రమమే పాపం గనక ఆయన ఆ పాపము నిమిత్తమే వచ్చిన శాపాన్ని తాను గ్రహించాడు, తాను స్వీకరించాడు. మనలను అందరినీ శాపము నుంచి విడిపించాడు. దేవుని మనకి స్తోత్రం. క్రీస్తునందున్న వారికి ఏ శాపము లేదు, అదన్నమాట లెక్క. క్రీస్తునందున్న వారికి పాపమే లేదు, క్రీస్తునందున్న వారికి చీకటే లేదు, క్రీస్తునందున్న వారికి మరణమే లేదు. ఇవన్నీ యేసుప్రభు ఇచ్చిన వాగ్దానాలు. క్రీస్తునందున్న వారికి నిత్య జీవం, క్రీస్తునందున్న వారికి వెలుగు, క్రీస్తునందున్న వారికి సంతోషం, క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దెర్ ఇస్ నో జడ్జిమెంట్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. సో నిజానికి మన అవిధేయతను బట్టి పాపశాప దోషముల మాదిరిగాని మన మీదకు కూడా ఈ కీడులు రానై ఉండగా యేసు ప్రభు మన శాపములన్నీ కొట్టివేశాడని ఇటు గలతీ రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తాడు. కనుక దేవుడు అలాగున క్రీస్తు ద్వారా, క్రీస్తుని బట్టి మనలను ధనవంతులు చేస్తున్నాడు. క్రీస్తు ద్వారా, క్రీస్తుని బట్టి ధనవంతులుగా దేవుని చేత చేయబడుట కొరకు మనము యోగ్యులమయ్యాం. క్రీస్తులో ఉన్నాము గనక, క్రీస్తుని బట్టి ఉన్నాము గనక, క్రీస్తుని బట్టి మనము దేవునికి పిల్లలమయ్యాము గనక, ఆ ధనవంతుల గుట్టకు మనం చేసేటటువంటి పనిని, ఆ సామర్థ్యాన్ని ఆయనే కలగజేసి మనలను వర్ధన చేస్తాడు, డెవలప్ చేస్తాడు, విస్తరింపజేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ఎందుకు దేవుడు ఇలాగున సంపదలు ఇస్తున్నాడు అనంటే, శాపమంతా దేవుడు ప్రభు ద్వారా తీసేశాడు. మన మీద ఉన్న శాపాన్నంతా తన కొడుకు మీద పెట్టేశాడు. శాపగ్రాహి అయి ఎవరైతే మ్రాను మీద వేలాడతాడో అతడు శపించబడిన వ్యక్తి అని ధర్మశాస్త్రంలో ఉంది. శపించబడిన వ్యక్తిని మాను మీద వేలాడదీయబడాలి.
వేలాడదీయబడినటువంటి వ్యక్తి శాపగ్రస్తుడు అని లేఖనాల్లో ఉంది. కనుక ఆయనలో శాపమేమీ లేదు, ఆయనలో పాపమేమీ లేదు. ఆయన లోక పాపం నిమిత్తమై వచ్చిన శాపమంతటిని గ్రహించువాడిగా, మోయువాడిగా, లోకం పక్షంగా, పాపుల పక్షంగా మ్రాను మీద ఆయన వేలాడాల్సి వచ్చింది. దేవుని మనకి స్తోత్రం. అలాగున మన శాపమంతా శిలువ మీద వేలాడింది. నిజానికి యేసుప్రభే కానీ ఒక మాటలో చెప్పాలంటే శాపము శిలువ మీద వేలాడింది, పాపము శిలువ మీద వేలాడింది అంటే ఇంకా బాగుంటుందేమో. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి తండ్రి నీ వేళ నా చెయ్యి విడిచితివి. దేవుడు తండ్రి ముఖం చాటేశాడు అన్నట్టుగా దైవజనులు చెప్తుంటారు. తండ్రి కుమారుణ్ణి చూడలేకపోయాడు, చూడటానికి తండ్రి ఇష్టపడలేదు అన్నట్టుగా దైవజనుడు చెప్తాడు. కారణం ఏంటి? యేసుకు శరీరం సరిగా అందంగా లేదనా, ఆరోగ్యంగా లేదని కాదు. తండ్రి యేసును చూడాలంటే యేసు కనపడడు, నిలువెల్ల పాపం. తండ్రి పాపాన్ని చూడలేడు. దేవుని మనకి స్తోత్రం. నిలువెల్ల పాపం, శిలువ మీద వేలాడింది పాపం, శిలువ మీద వేలాడింది శాపం. అందుకే తండ్రి ముఖం చాటేశాడు. ఆ తర్వాత అద్భుతం జరిగింది. దేవుని మనకి స్తోత్రం. లోక పాపమంతటిని, లోక శాపమంతటిని అలాగున యేసు ప్రభు మోసుకుపోయాడు శిలువ రూపంలో. కనుక మన మీద శాపం లేదు. మనం ఆశీర్వాదములు పొందుటకు యేసు ద్వారా యోగ్యులం. దేవుని దీవెనలు పొందుటకు యేసును బట్టి మనము యోగ్యులం. యేసును బట్టి మనం నీతిమంతులమయ్యాం, యేసును బట్టి మనం పరిశుద్ధులమయ్యాం, యేసును బట్టి దేవునికి పిల్లలమయ్యాం, యేసును బట్టి ఆయన మనకు తండ్రి అయ్యాడు, యేసును బట్టి యేసు ద్వారా సమస్త నిధులు ఆయన మనకు అనుగ్రహించాడంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఉచితమైన బహుమానం అని చెప్పుకున్నాం కదా. క్రీస్తునందున్న వారికి సమస్త ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించేశాడు, ఇచ్చేశాడు. క్రీస్తునందున్న వారికి సమస్తమును ఆయన ఇచ్చాడు. ఇస్తే మనకేం కనపడవేంటి? ఇస్తే మనకేమి రావేంటి? ఇస్తే మనకేమి అనుభవించడానికి అందుబాటులో లేవేంటనంటే లేఖనం చెప్తుంది ఆయన ఇచ్చాడు, నువ్వు నోటితో థ్యాంక్స్ చెప్పి స్వీకరించాలి, అప్పుడు నీదవుతుంది. దేవుని మనకి స్తోత్రం. ఆయన క్షమాపణ ఇచ్చాడు క్రీస్తు ద్వారా. ఆ క్షమాపణ నాకు ఎప్పుడు సొంతమైంది? నన్ను క్షమించినందుకు అయ్యా నీకు వందనాలు అన్నాను అనుట ద్వారా క్షమాపణ నేను స్వీకరించాను. అలాగే ఆశీర్వాదాలన్నీ కూడా ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తూ మనం స్వీకరించినప్పుడు అది మనకు సొంతమవుతుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు చెల్లి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే పాత నిబంధన ప్రక్కకు పెట్టండి, క్రొత్త నిబంధనలోకి వద్దాం. క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, ఎందుకు దేవుడు మనకు సంపదలు ఇవ్వటానికి, ఎందుకు దేవుడు మనల్ని వర్ధిల్ల చేయటానికి ఇష్టపడుతున్నాడు? విశ్వాసులు 100% పేదరికంలో ఉండాలని ఏమీ దేవుడు అనుకోవట్లేదు. నోవే. ఎందుకు అనుకోవట్లేదు అని అంటే దేవుని పిల్లలు ఒక లక్షణం కలిగి ఉంటారు. దేవుని పిల్లలకు ధనం ఇవ్వటానికి గల కారణం, దేవుడు దేవుని పిల్లలకు సంపద ఇవ్వటానికి గల కారణం వాళ్ళు పోగేసుకోవటానికి కాదు. పోగేసుకోవటం, సమకూర్చుకోవటం వేరు, పోగేసుకోవటం వేరు. అర్థం చేసుకోండి. సమకూర్చుకోవటం వేరు, సంపాదించుకోవటం, సమకూర్చుకోవటం వేరు, పోగేసుకోవటం వేరు. అసలు ఖర్చే పెట్టరు అన్నట్టు అనుకోండి. చూద్దాం. నిధులు 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 పోగేస్తూ ఉంటారు. అది దేవుని చిత్తం కాదు. ఎందుకు దేవుడు నిధులిస్తాడు విశ్వాసులకు? ఎందుకు దేవుడు తన పిల్లలకు సంపాదిస్తాడు, సంపాదించుకునే సామర్థ్యం ఇస్తాడు? వారు వేసిన దానికి 100 తిరిగి వచ్చేలాగా ఎందుకు దేవుడు చేస్తాడు? దేవుని మనకి స్తోత్రం. సామెతలు 19వ అధ్యాయం. ఎందుకు దేవుడు తన పిల్లలను ధనవంతులు చేస్తాడు? దేవుని ఎరిగిన వారు ఎరుగని వారు కూడా ధనవంతులు ఉన్నారండి. దుర్మార్గాలతో ధనవంతులు ఉన్నారు, లంచంతో ధనవంతులు ఉన్నారు, హత్యలు చేసి ధనవంతులైన వారు ఉన్నారు, దొంగతనాలు చేసి ధనవంతులైన ఉన్నారు. వాళ్ళందరినీ పక్కకు పెట్టండి. ఆ ధర్మ దేవుడిచ్చింది మాత్రం కాదు. ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలను. దేవుని మనకి స్తోత్రం. పరిశుద్ధుడిని దేవుడిచ్చింది కానే కాదు. బల్ల కింద చేయబెట్టి అన్యాయంగా అక్రమంగా ధనాన్ని సంపాదిస్తే
దేవుడు అతన్ని భయభక్తులు కలిగి ఉన్నందుకు ధనవంతుడు చేశాడందామా? లేఖనం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. మోసానికి దేవునికి లింక్ పెట్టొద్దు, లంచానికి దేవునికి లింక్ పెట్టొద్దు, అబద్ధానికి దేవునికి లింక్ పెట్టొద్దు, అక్రమానికి దేవునికి లింక్ పెట్టొద్దు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ధనవంతుడగానే మన లోకంలో చాలామంది ధనవంతులు కనపడతారు, కానీ దేవుని చిత్తంలో దేవుని చిత్తానుసారంగా వర్ధిల్లేవారు ఎవరనేది ఇక్కడ మనకు ప్రశ్న. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా, చూడండి. 16 నుంచి చూద్దాం, మంచి మాట, లేదా 15 నుంచి చూద్దాం. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడి ఉండును. సోమరివాడు అంటే ఎవరు? పని చేయనివాడు, పని చేయటానికి ఇష్టపడినవాడు, పనిని తప్పించుకునేవాడు. ఇది క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది. కూర్చోబెట్టుకుని దేవుడు ఎవరిని మేపడు. ఇలా మాట అన్నందుకు నన్ను క్షమించండి, నోవే. కూర్చోబెట్టి దేవుడు ఎవరిని మేపడు. పని చెబుతాడు, పని నేర్పిస్తాడు, పని చేసే సామర్థ్యం ఇస్తాడు, చేతి నిండా నిధులు వచ్చేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడి ఉండును. ఆజ్ఞను గైకొనువాడు తనను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చిపోతాడు. చచ్చును అనుంది. దేవుని మాటను గైకొనవాడు, ఆజ్ఞనంటే దేవుని మాటను గైకొనవాడు, దేవుని మాటను వినేవాడు, దేవుని మాటను అనుసరించేవాడు, దేవుని మాటను హత్తుకునేవాడు, దేవుని మార్గంలో నడిచేవాడు తనను తాను కాపాడుకుంటాడు. వచనం చూడండి, తనను తాను కాపాడుకుంటాడు. మనల్ని కాపాడేది దేవుడే కదండి, మంచి కాపరి ఆయనే కదండి. భుజానికి ఎత్తుకుంటాడు, చేపట్టి నడిపిస్తాడు, గాయాలు కట్టుకడతాడు, వెనుకుంటాడు, ముందుంటాడు, మధ్య ఉంటాడు. కాపాడేది ఆయనే కదండి. కంటికి రెప్పలాగా ఉంటాడు కదండి, కాపాడుతాను అన్నాడు కదండి. అందుకే చెప్తున్నాను, దేవుని యందున్నవాడు, దేవుని కాపుదలలో ఉన్నవాడు, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఆ కాపుదలలో నిడిచి ఉంటాడంటే అలాగున తనను తాను కాపాడుకుంటాడు. దేవుని మనకి స్తోత్రం. దేవుని మాటలను అనుసరించి నడిచేవాడు ఆయన కాపుదలలో ఉంటాడు. ఆయన కాపుదలలో ఉంటాడు కనుక తనను తాను కాపాడుకుంటాడు. ఆయన ఆజ్ఞలోంచి బయటకు వస్తాడు కనుక, ఆయన కాపలాలోంచి బయటకు వస్తాడు కనుక, ఆయన వేసిన కంచెలో నుంచి తనకు తాను బయటకు వచ్చేస్తే కాపాడుకోలేడు. అందుకే దేవుని శోధించే వారంగా మనం ఉండకూడదు. దేవుని మనకి స్తోత్రం. గడిచిన దినాల్లో మీకు చెప్పినట్టున్నాను కదా, కంచె, దేవుడు కంచె వేస్తాడు. దేవుడు వేసిన కంచె తీయడు. ఎందుకంటే లేఖనాలు యోబు గురించి మాట్లాడుకున్నావు. నువ్వు కంచె వేసావు కదా, అతని ధనం చుట్టూ కంచె వేసావు, అతని పాడి పంటల చుట్టూ కంచె వేసావు, అతని కుటుంబం చుట్టూ కంచె వేసావు, యోబు చుట్టూ కంచె వేసావు. నువ్వు నేను ముట్టలేకపోతున్నాను, ఆ కంచె తీసేస్తేనే నేను ఏమైనా చేయగలను. యోబు విషయంలో దేవుడు ఆ కంచె తొలగించాడేమో, కానీ యోబు ఆత్మ మీద, యోబు ప్రాణం మీద నీకు అధికారం లేదని చెప్పాడు అపవాదికి, సాతానుకు. ఎనీవే, అయితే ఇప్పుడు యేసు ప్రభు యొక్క రక్తం అనే కంచెలో మనం ఉన్నాం. యేసునందు విశ్వాసం అనే కంచెలో మనం ఉన్నాం. నమ్మి బాప్తిసం పొందినవాడు అనే ఆ మాటల వాగ్దానాల కంచెలో మనం ఉన్నాం. యేసు నాకు ఇష్టం లేదు, యేసు మాట నాకు అనవసరము, యేసు నాకు ఆ మార్గం అనవసరము అనంటూ నేను బయటకు వచ్చేసాను అనుకోండి కంచెలో నుంచి, ఆయన ఏం చేయలేడు. వెళ్ళొద్దని చెబుతాడు, బ్రతిమలాడతాడు. నేనే కంచె కొట్టుకుని బయటకు పోయాను అనుకోండి, లేఖనాలు మనం చదువుకున్నాం, కంచె కొట్టు వానిని పాము కరుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞను గైకొనువాడు తనను తాను కాపాడుకున్నవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడికి మరణం. తన ప్రవర్తన, గడిచిన దినాల్లో భయభక్తులు కలిగి ఉండే విషయంలో మనం మాట్లాడుకున్నాం కదా. ప్రవర్తన అజాగ్రత్తగా ఉండొద్దు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు మరణం. 17వ వచనం మన అంశం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అలాగున బీదలను కనికరించిన వాని ఉపకారమునకు ఆయన
ప్రత్యుపకారము చేయును. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. నా దగ్గర ఏమీ లేదు, ఇంక బేదలకు ఏమి ఇస్తాను నేను? నా దగ్గర సంపద ఉంటే ఇతరులకు ఇస్తా. నా దగ్గర ఏమీ లేనప్పుడు ఎలాగిస్తాను ఇతరులకి? కనుక ఈ వచ్చిన ప్రకారం చూస్తే ఎందుకు దేవుడు నన్ను సంపదలతో నింపుతున్నాడు? ఎందుకు దేవుడు నన్ను ధనవంతుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు? ఎందుకు దేవుడు నన్ను వర్ధిల్ల చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు? పోగేసుకోవటానిక? కానే కాదు. దేవుని మనకి స్తోత్రం. ఒక ఆలోచన నూతన నిబంధన ప్రకారం చూస్తుంటే, ఈ సామెతల గ్రంథంలో చూస్తుంటే, బీదలను కనికరించుటకు, బీదలను వారి అవసరతలలో వారిని ఆదుకొనుట కొరకు చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. కనుక దేవుడు నాకు సంపద ఇచ్చాడు, 1 వస్తుంది అనుకున్నాను, 1000 ఇచ్చాడు, 1000 వస్తాయి అనుకున్నాను, 10 లక్షలు వచ్చాయి అని సంబరపడడం కాదు. కానీ ఎందుకు నాకు అలాగ ఇచ్చాడు, ఎందుకు నాకంత దాన్ని తెచ్చాడంటే, తప్పకుండా అవసరతలో ఉన్నవారు ఉంటారు. పేదవారు ఇరుగు పొరుగు విశ్వాసులే ఉండాల్సిన పని లేదు. ఇరుగు పొరుగు పేదవారిలో అవసరతలలో ఉక్కిరిబిక్కులో ఉన్నవారు ఉంటారు. వారికి ఇవ్వాలి. వారికి ఇవ్వటం ద్వారా మనం ఎవరికి ఇచ్చినట? దేవునికి అప్పిచ్చినట్టట. దేవునికి అప్పు ఇవ్వగలమా అసలు? దేవుడు ఎప్పుడైనా అప్పు అవుతాడో చెప్పండి? నోవే. కానీ ఎంత దూరం పోతున్నాడంటే, సొలొమోను ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించే మాట, పేదలకు ఏమైనా మీరు సహాయం చేస్తే దేవుడికి అప్పిచ్చినట్టే. దేవుడు అప్పు ఉంచుకుంటాడా? లేదు లేదు, వెంటనే తిరిగి ఇచ్చేస్తాడు. అప్పు ఉంచుకోడు దేవుడు. పేదలకు ఇచ్చానంటే ఉన్న పాటున రివర్సులో నాకు ప్రత్యుపకారం వచ్చి తీరుతుంది. దేవుని మనకి స్తోత్రం. నా జీవితంలో అనేక సార్లు చూశాను ఈ అద్భుతమైన ఆశీర్వాదం. వివరించి చెప్పడానికి సమయం లేదు. వివరించి చెప్పడం ద్వారా కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదన్న రీతిని బట్టి, కనుక ఈ 25 సంవత్సరాలు ఆయా రీతుల్లో దేవుడు ప్రేరేపించినప్పుడు ఆయా రీతుల్లో వెదజల్లిన రీతిని బట్టి, ఇచ్చిన రీతిని బట్టి సంవత్సరాలు పట్టలేదండి, నెలలు పట్టలేదండి, వారముల లోపులోనే 10ంతలు 20ంతలు నా చేతిలోకి వచ్చిన రోజులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజం నిజం. ఇదే సూత్రం. పేదలకు ఇస్తామో ఎందుకు ఇస్తామని అనుకుంటాం, కానీ దేవుడికి ఇస్తున్నట్టు. ఎప్పుడైతే దేవుడికి ఇస్తున్నట్టు ఉంటుందో, దేవుడు అప్పు ఉంచుకోడు కదా. పేదోడికి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టంట. దేవుడికి అప్పు అయిపోయినట్టు. వెంటనే దేవుడు దాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. వాని ఉపకారమునకైనా తప్పక ప్రత్యుపకారము చేస్తాడు. ఇది పేదలంటే ఎవరైనా, అన్యులైనా సరే పేదలే. ప్రభువుని ఎరుగున వారు కూడా పేదలే ఉంటారు. పేదలందరూ, అందరికీ కూడా సహాయం చేసే స్థాయిలో మనం ఉండాలంటే మనము ధనము కలిగి ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మనకే ధనం లేనప్పుడు ఇక మనం ఎలా పేదలకు సహాయం చేయగలం? కనుక దేవుడు మనలను ఖచ్చితంగా సంపదతో నింపుతాడు. మరొక కారణం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, అందరికీ పేదలందరికీ మరి ముఖ్యముగా 1వ అధ్యాయంలో చివరి వచనం అనుకుంటాను చూడండి, 7వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పవిత్రము నిష్కలంకమని నేను 10 సార్లు స్నానం చేస్తే వచ్చేసేది కాదు ఈ శుద్ధి. పవిత్రము నిష్కలంకమైన భక్తిలో ఒక భాగం ఏంటంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను, తప్పక వారికి ఇబ్బందులు వస్తాయి. ఆదరించేవారు ఉండరు, ఆదుకునేవారు ఉండరు, ఆధారమైన వారు ఉండరు. కాసేపు అన్ని కలిగిన వారు ఉంటారు, కాసేపట్లో ఏమి లేని వారుగా దిక్కులు చూస్తారు. కనుక అనాథ పిల్లలను, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బంది, వారి కొదువలో, వారి లేమిలో, వారి అవసరతలో పరామర్శించుట. అయ్యో నీకెంత కష్టం వచ్చింది అనేది పరామర్శ అనుకుంటాం. అది పరామర్శలో మొదటి మెట్టు. పరామర్శలో 2వ మెట్టు. 2 మెట్లు ఉంటాయి. పరామర్శలో ప్రథమ మెట్టు ఏంటి చెప్పండి? అయ్యో నీకెంత కష్టం. పలకరించేవారు కూడా ఉండరు, కొంతమంది పట్టించుకోరు. కొంతమంది పలకరిస్తారు, అయ్యో నీకెంత కష్టం వచ్చింది అంటారు. అది పరామర్శలో మొదటి భాగం. 2వ భాగం, నాణానికి 2 పక్కల మాదిరిగా 2వ భాగం ఏంటంటే,
వారి ఇబ్బందిలో వారికి సహాయం చేయటం, అది నిజమైన పరామర్శ. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులు పరామర్శించుట. కనుక దేవుడు మనలను సంపదలతో నింపాలని ఆశపడుతున్నాడు. ఆయన సంపదలతో నింపుట ద్వారా మనం ఈ రీతిగా దేవుని సంతోషపెట్టే ఆ భక్తి అడుగుల్లో మనం వేస్తామని దేవుడు నిధులు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నేను మరలా చెప్తున్నాను, నేను పోగేసుకుంటానంటే దేవుడు సప్లై కట్ చేసేస్తాడు. నిజం. నేను పోగేసుకుంటానంటే సప్లై కట్ చేసేస్తాడు. నేను చెరువు మాదిరిగా ఉండకూడదు. జలపాతముగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే ఈ జలపాతం సెలయేరుగా మారి క్రింది పక్కలకు పోతూ ఉండాలి. అప్పుడు పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. చెరువు నిండింది అనుకోండి, వరద వస్తుంది. ఎంత నింపాలో అంత నింపుతాడు. ఇంక నీకేం అవసరం లేదు కదా బాబు అని ఆపేస్తాడు. అంతే, ఇంకా ఆపేస్తాడు. ఉపయోగం ఏముంది? నీకు ఇచ్చే ఉపయోగం ఏముంది? వెనకాలకు పోగేసుకుంటావు. ఎవ్వరికి కూడా నువ్వు ఏమీ ఇవ్వవు. అది సరైన పద్ధతి కాదని లేఖనం చెప్తుంది. ఎందుకు దేవుడు మనం ధనవంతులు చేయడానికి ఇష్టపడుతున్నాడు? అబ్రాహాము సంతానం గనక. ఎందుకు దేవుడు ధనవంతులుగా చేయడానికి ఆశపడుతున్నాడు? నిబంధన చేశాడు గనక. ఎందుకు దేవుడు ఇవ్వటానికి ఆశపడుతున్నాడు? నిజానికి ఆ ఆశీర్వాదాలు పొందే అర్హత, యోగ్యత, పరిశుద్ధత మనకు లేదు. కానీ దేవుడు మనల్ని క్రీస్తులో ఉన్నాం కనుక, పరిశుద్ధులమయ్యాం కనుక అలాగున్న ధనవంతులు చేయడానికి ఆశపడుతున్నాడు. ఇంకా దేవుడు ఎందుకు మనం ధనవంతులుగా ఉండాలని ఆశపడుతున్నాడంటే, ఇదిగో ఇలాగున మనం చేయాలి కనుక. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఇంకా మనల్ని ధనము కలిగి ఉండేవారుగా మనల్ని వర్ధల చేస్తాడు? దేవుని పని కొరకు, దేవుని పొలము కొరకు, దేవుని పంట పొలము కొరకు, అంటే సువార్త వ్యాప్తి కొరకు. చూద్దాం మరొక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1-4 ఇచ్చట గురించి ఉంటుంది అక్కడ. సహోదరులారా, కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు, అంటే విశ్వాసుల సమూహం, మసిదోనియా ప్రాంతంలో, మాసిడోనియా అంటారు ఇంగ్లీష్లో. సహోదరులారా, మాసిదోనియాలో ఉన్న సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడ్డారు, అత్యధికముగా సంతోషించారు, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. దేవుని మనకి స్తోత్రం. శాంతి దాతృత్వం కాదు కదా, సంతోషం దాతృత్వం కాదు కదా. దానం దాతృత్వం అంటే చెప్పండి, దాతలు, ఇచ్చువారు, దానం చేసేవారు దాతలు. దాతృత్వం, వాళ్ళు కడుపేదవారైనా, వాళ్ళు బహుశ్రమలలో ఉన్నా, బహు కష్టాల్లో ఉన్నా అత్యధికముగా సంతోషిస్తూ ఆ సంతోషంతో ఏం చేశారట? తమ దాతృత్వాన్ని చూపించుకున్నారట. ఇచ్చుట. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. అంతేకాదు, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం, వారి దానగుణం బహుగా విస్తరించను. ఇచ్చుట బహుగా విస్తరించను. వాళ్ళు ఎలాగా? నిరుపేదలైనను. చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. ఇచ్చుట గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. నేటి దినాల్లో ఇచ్చుట గురించి సంఘాల్లో మాట్లాడితేనే ఇబ్బంది. ఎన్ని విమర్శలు, ఎన్ని చర్చలు. ఇవ్వచ్చండి, ఎక్కడ ఇవ్వాలండి, ఎవరికి ఇవ్వాలండి, ఎంత ఇవ్వాలండి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలండి, ప్రశ్నలు జవాబులు. దీని మీదే మొత్తం అంత. బైబిల్ చదివింది ఏంది, చూసింది ఏంది, ఆలోచన చేసింది ఏంది? దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఇవ్వచ్చు నొకరు, ఇవ్వకూడదు నొకరు, ఇలాగ ఇవ్వాలి నొకరు, అంతే ఇవ్వాలి నొకరు. గ్రాస్ పే మీద ఇవ్వాలా, ఆఫ్టర్ డిడక్షన్స్ ఇవ్వాలని ఒకళ్ళు. ఎన్ని రకాలు. దానికి ఒక్కొక్కరు ఒకలాగా మాట్లాడతారు. ఒక దైవజనుడు ఇలాగ అంటారు. ఒక చోట భోజనం చేసి మరొక చోట బిల్లు పే చేస్తుంటారు కొన్ని సంఘాల్లో అన్నాడు ఆయన, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. ఎవరు అడిగారు? యవ్వనస్తులు ఆయన. దశంభాగం ఎవరికి ఇవ్వాలండి
అన్నారు. నువ్వు ఎక్కడ భోజనం చేస్తే అక్కడ ఇవ్వయ్యా అన్నాడు ఆయన. ఇక్కడ భోజనం చేస్తూ మరొక చోట బిల్లు ఎలాగేస్తావు నువ్వు? ఒక చోట భోజనం చేసి మరొకరు వాకిట్లో చేతులు కడిగి మరొకరికి స్పెషల్గా పేపర్లో కవర్లో పెట్టిస్తావా? భోజనం చేసేది ఒక చోట, చేతులు కడిగేది ఒక చోట, మరొక చోట నువ్వు పేమెంట్ చేస్తావా? ఆలోచించు అన్నాడు ఇక్కడే సభలో, యవనస్తుల మీటింగ్లో. దేవునికి స్తోత్రం. ఏదేమైనా మనసును పెట్టి నిజానికి ఇచ్చే మనసుంటే అద్భుతంగా దేవుడు మనకు వివరాలు చెప్తాడు. ఆ మనసు లేనంతసేపు ఇన్ని రకాల చెల్లింపులు వస్తాయి. ఎన్ని ఇవ్వాలి, ఎలాగ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ముందెంత, తర్వాత ఎంత, ఎందుకు ఇవ్వాలి, అసలు ఇవ్వాలని ఎక్కడుంది బైబిల్లో, ఎవరిచ్చారు, మొత్తం దాని మీద గ్రంథాలు, లైబ్రరీ నిండిపోద్ది ఇచ్చుట్లో. ఎందుకు వచ్చిన పనికి మళ్ళిన ప్రయాస, ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేకపోతే మానేసాయి. దేవుని మనకి స్తోత్రం. ఇక్కడ లేఖను చూద్దాం. శ్రమల వల్ల వాళ్ళు విశ్వాసములో పరీక్షింపబడుతుండగా శ్రమలను బట్టి వాళ్ళు అయ్యో నా ఆర్తనాదం చేయలేదట అత్యధికముగా సంతోషించారు. అక్కడితో సరిపెట్టానా? శ్రమల్లో ఉన్నా సరే మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయంలో, అంటే దాతృత్వము ఒక కృప, ఈ దాతృత్వం అనేది కూడా ఒక కృప. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలు పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం చెబుతున్నాను అంటున్నాడు పౌలు కొరింథీ సంఘం. మెసిదోనియా సంఘస్థులు వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో, వాళ్ళ పేదరికం ఏంటో, వాళ్ళ శ్రమలేంటో, వాళ్ళ ఇబ్బందులేంటో చెబుతూ కొరింథీ సంఘానికి చెబుతున్నాడు. చెబుతూ వాళ్ళు ఇలా ఇచ్చేవారై ఉన్నారు, వారి దాతృత్వము బహుగా విస్తరించింది. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్య అంటే దేవుని పని. పరిశుద్ధుల కొరకైనంటే సహోదరులు. ఎవరు పరిశుద్ధులు చెప్పండి? సహోదరులు. క్రీస్తునందున్న వారందరూ సహోదరులే, పరిశుద్ధులే. దేవుని మనకి స్తోత్రం. ఈ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో, ఈ విశ్వాసుల కొరకైన దేవుని పనిలో పాలు పొందు విషయంలో మనస్ఫూర్తిగా మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే అడిగితే ఇవ్వటం కాదట, తమంతట తామే సంతోషంగా ఇచ్చారు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ దగ్గర ఈ ప్రశ్నలు లేవు, ఈ డిబేట్లు లేవు. ఫోన్ చేసి దైవజనులు అడిగే ప్రసక్తే లేదు. ఫోన్లు ఎలాగో లేవులేండి అంటున్నాను మాట వరుసకి. ఈ ప్రశ్నలు సందేహాలు ఏమీ లేవు వాళ్ళకి. అసలు అలాంటి మీమాంసలే లేవు. సంతోషంగా తమంతట తామే సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారు. సామర్థ్యం కంటే ఎక్కువగా అంటే ఒక ఆలోచన. ఒకరోజు యేసు ప్రభు సమాజ మందిరంలో ఉన్నాడు. ఆ రోజు ప్రత్యేకంగా కానుకలు పెట్టి దగ్గర నించున్నాడు. అందరూ కూడా వారికి కలిగిన దానిలో నుంచి చేస్తున్నారు. అంటే వారి సామర్థ్యం, వారికి కలిగిన దానిలో నుంచి చేస్తున్నారు. మరొక పేద విధవరాలు వచ్చింది, 2 రోకలు వేసింది. వెంటనే యేసు చూశాడు, శిష్యులు పిలిచాడు. చూసారా, ఆమె పేద విధవరాలై ఉన్నను తనకు కలిగినదంతా ఇచ్చేసింది. అందరూ కలిగిన దానిలోనే చేస్తున్నారు, ఈమె తనకు ఉన్నదంతా ఇచ్చింది. దేవుని మీద ఎంత నమ్మకమో. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తనకు ఉన్నదంతా ఇచ్చిందండి. యేసు ప్రభు సాక్ష్యం చెప్పినట్టు మరి సాయంకాలం ఏంటి నా భోజనం అని ప్రశ్న లేదేమో. రేపు ఎల్లుండి మరి నాకు భోజనం ఎలాగా అనే ఆలోచన లేదేమో. ఈ ఉన్నాయి 2 ఇచ్చేస్తే నా బ్రతికేంటి ఇంకో గంట తర్వాత అని మీమాంస లేదేమో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసు అంటున్నాడు తనకు ఉన్నదంతా ఇచ్చింది. దేవుని మనకి స్తోత్రం. చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. ఆ యేసయ్య మాటల్లో ఉన్నటువంటి అర్థం, ఆ భావం, ఆ తాత్పర్యం మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. దేవుని మనకి స్తోత్రం. వారు తమ సామర్థ్యం కొలది కాదు, వాళ్ళు ఎవరో నిరుపేదలు. వారు నిరుపేదలు కాబట్టి సామర్థ్యం అంటే పావల అర్థం అనుకోవచ్చు. వారి సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే దేవుని పని కొరకు, పరిశుద్ధుల పరిచర్య కొరకు, సంఘముల పరిచర్య కొరకు వారు ఇచ్చిరి. కొరింథీ సంఘంలో సాక్ష్యం చెప్తున్నాడు. మెసిదోనియాలో ఉన్నటువంటి సంఘాల గురించి పౌలు. అంటే ఆలోచన చేయాలి. దేవుని మనకి స్తోత్రం. మాట ఏంటి చెప్పండి? ఎందుకు దేవుడు మనల్ని ధనవంతులు చేస్తాడు? ఎందుకు దేవుడు మనల్ని వర్ధల చేస్తాడు?
ఎందుకు దేవుడు మనకు అన్నీ కలిసి వచ్చేలా చేస్తాడు? ఎందుకు దేవుడు మన సంపదలతో నింపుతాడు? ఇదిగో లేఖనం చెప్తుంది, పేదలకు సహాయం చేయట కొరకు, విధవరాండ్రకు సహాయం చేయట కొరకు, ఇంకా చెప్పాలంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, పరిశుద్ధుల కొరకు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. మరింక దేని కొరకు ఎందుకు ఇవ్వాలి, ఎలాగివ్వాలి, మరి దేని కొరకు? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, సహోదరుల కొరకు. గడిచిన వారాల్లో మనం ఈ మాట కూడా చదువుకున్నాం. చివరి అధ్యాయంలో ఉంటుందన్నమాట. తొమ్మిది 10 వచనాలు, 6వ అధ్యాయం. మనము మేలు చేయుట యందు విసుకక ఉండాలి. చూడండి, మనము మేలు చేయుట యందు విసుక్కోకూడదు. మనము మేలు చేయుట యందు విసుక్కోకూడదు. మనము అలయక మేలు చేసినట్లయితే మనము అలసిపోకుండా, చిరాకు పడకుండా మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోస్తాము, చూస్తాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, అవకాశం వచ్చినప్పుడల్లా, అది అన్నమాట. కాబట్టి మనకు వీలున్నప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా, మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహం అంటే చర్చి, విశ్వాసుల గృహం ఏంటి చెప్పండి? సమాజ మందిరం, చర్చి. విశ్వాస గృహమునకును చేరిన వారు సహోదరులకు మేలు చేయుదము. దేవుని మనకి స్తోత్రం. వారికి ఆహారము, వారికి వస్త్రము, వారికి వారి అవసరతను ఎరిగి మన సామర్థ్యాన్ని బట్టి అవకాశం కోసం చూడాలి. అవకాశం వచ్చినప్పుడు వెంటనే అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే తగిన సమయం మందు దేవుడు మనకు పంట చూపిస్తాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఇచ్చుట్లో ఎంత హుషారుగా ఉంటారో, అలా ఇచ్చేవారిని చూసి ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతారు. చూసిన వాళ్ళు కూడా ఇదేంట్రా బాబు అంత ఇలా వెదజల్లేస్తాడు ఈయన అనుకుంటారు. కరపడినోళ్ళందరికీ ఇచ్చేస్తుంటాడు, రాబమంటాడు, అదంటాడు, ఇదంటాడు, అదంటాడు. నేను నమ్ముతున్నాను దేవుడు వారికి అది వరముగా ఇచ్చాడు. నేను నమ్ముతున్నాను ఈ లేఖనం ద్వారా అతి త్వరలో వారు గొప్ప పంట చూడబోతున్నారు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు దేవుడిస్తాడంటే ఇదే మాటలు. అబ్రహాము విధేయత చూపించాడు, ఆజ్ఞలు పాటించాడు, భయభక్తులు కలిగి ఉండి ముందుకు సాగిపోయాడు. దేవుడైనను బహుగా దీవించాడు. విధేయత ఎప్పుడు కూడా మనకు మేలు తీసుకొస్తుంది. విధేయత ఎప్పుడు కూడా మన సంపాదించే సామర్థ్యాన్ని, మన అవిధేయత మన సంపాదించే సామర్థ్యానికి గొడ్డలి పెట్టు. మన విధేయత మనం సంపాదించే సామర్థ్యాన్ని పెంచుతుంది. మన కెపాసిటీ, సామర్థ్యం, సంపాదించుకునే సామర్థ్యం, ఆ ఎబిలిటీ దేవుడే మనకు కలగజేస్తాడని చదువుకున్నాం కదా. అది నా శక్తి, నా జ్ఞానం, నా పితృల వల్ల కాదు. దేవుడు నాకు ఆ సామర్థ్యం ఇచ్చాడు కనుక నేను ఇలా సంపాదించుకోగలిగాను. సంపాదించే సామర్థ్యం ఎప్పుడు పెరుగుతుంది? ఎవరికి పెరుగుతుందంటే దేవుని మాటకు లోబడిన వారికి. దేవుని మనకి స్తోత్రం. మన యొక్క అవిధేయత మన సంపాదించుకునే సామర్థ్యానికి అడ్డుపడుతుంది. ఎందులోనూ కలిసి రాదంట, చూసారా? ఇక్కడే. దేవుని మాట అంటే కేవలము బైబిల్ చదవటం, బైబిల్లో దుష్టులు ఆలోచన చప్పు నడకమని ఊరికే కళ్ళు మూసుకుని చదవడం, అది కాదు. అమ్మ నాన్నలను సన్మానించుట, అమ్మ నాన్నల మాట వినుట, అమ్మ నాన్నలకు లోబడుట. దేవుని మనకి స్తోత్రం. అది విధేయత. ఇక్కడ పెట్టుబడి పెట్టాను పోయింది, అక్కడ పెట్టుబడి పెట్టాను పోయింది, ఇక్కడికి వెళ్ళాను వీళ్ళు మోసం చేశారు, అక్కడికి వెళ్ళాను కలిసి వచ్చింది అనుకున్నాను, కలిసి రాకుండా పోయింది. ఏంటో కానీ దేవుళ్ళు వద్దలటం అన్నారు, డబ్బులు అన్నారు, యేసుప్రభువు నమ్ముకున్నాను అని అనుకుంటుంటాం. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, లేఖనములో విధేయతను చూపించాలని ఉంది. ఆ విధేయత నీ సంపాదించుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. నీ అవిధేయత దేవుడిస్తున్న సామర్థ్యానికి అడ్డుపడుతుంది. నీ అవిధేయతను దేవుడు నీకు సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇస్తుంటే ఆ సామర్థ్యానికి నీ అవిధేయత అడ్డుపడుతుంది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన అవిధేయత అడ్డుపడుతుంది. కనుక క్రీస్తులో ఉన్నను మనము విధేయులుగా ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. విధేయత అంటే చెప్తాను, క్రీస్తులో లేకముందు నేను భూమి దున్నాను, నీళ్లు పెట్టాను, కలుపు తీశాను, విత్తనాలు చల్లాను, తర్వాత
ఆ విత్తనాల నుంచి వచ్చినప్పుడు కలుపు మొక్కలు తీశాను, మళ్ళీ నీరు పెట్టాను, ఏదో తెగులు వచ్చింది, మందులు కొట్టాను, 6 నెలలకు పంట చూశాను. చాలా ప్రయాసపడ్డాను. సామర్థ్యం, అన్ని విషయాలు సామర్థ్యం. అదే నేను క్రీస్తులోకి వచ్చాను. కొంతమంది ఆలోచన ఇలా ఉంటుంది, క్రీస్తులోకి వచ్చాను, క్రీస్తులోకి ఉన్నాను కనుక భూమి దున్నాల్సిన పని లేదు, దున్నా ఇష్టానుసారంగా దున్నుతాను, విత్తనాలు చల్లాల్సిన పని లేదు, చలినా ఏదో 4 విత్తనాలు చల్లి పారేస్తాను, నీళ్లు పెట్టాల్సిన పని లేదు, నీళ్లు పెట్టినా ఏదో ఆటపాటగా నీళ్లు పెట్టేస్తాను. కుదరదు. ఆ సామర్థ్యాన్ని పెంచేవాడు దేవుడే. దేవుని మనకి స్తోత్రం. కనుక క్రీస్తులో ఉన్నాను కనుక అంతా కలిసి వచ్చేస్తుందని అనుకోవద్దు, ఎప్పుడు కలిసి వచ్చేస్తుందని అనుకోవద్దు. నోవే. దేవుని లేఖనాలు ఎలాగ అర్థం చేసుకోవాలి అలాగ అర్థం చేసుకోవాలి. దేవుడు సామర్థ్యాన్ని ఇస్తున్నాడు, దేవుడు సంపదలు ఇస్తున్నాడు, దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, దేవుడు ధనవంతులుగా చేస్తాడు, ధనవంతులుగా మనం ఉండేలా చూస్తాడైనా. కానీ నా విధేయత, నేను లోబడే తీరు ఆ సామర్థ్యం నేను పొందుకునేలా చేస్తుంది. కనుక క్రీస్తులో ఉన్నాను కనుక నేనేం చేసినా అంతే అవుతుంది అనుకుంటే కుదరదు. క్రీస్తుని బట్టి దేవుడు కొన్ని ఆశీర్వాదాలు అడగకపోయినా ఇచ్చినా, క్రీస్తులో ఉన్నాను కనుక కొన్ని ఆశీర్వాదాలు వెతకకపోయినా నాకు దొరికినా, క్రీస్తులు ఉన్నాను గనక కొన్ని ఆశీర్వాదాలు తలుపు తట్టి లోపలికి వచ్చినా, చాలా మట్టుకు విధేయత. ఆయన కొడుకయ్యుండియు, దేవుడయ్యుండియు, దేవునితో ఉన్నా, దేవుడుగా ఉన్నా, దేవునితో ఉన్నా, గొప్ప భాగ్యమైన తలంచక దాసుని స్వరూపం ధరించుకుని భూమి మీదకి వచ్చి ప్రతి విషయంలోనూ నాన్నకు లోబడ్డాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రతి విషయంలోనూ నాన్నకు లోబడ్డాడు. కనుక మనం పెట్టే పెట్టుబడి 10కి 100 వచ్చేసేయాలని కానుకలు ఇచ్చినప్పుడు అంటూ ఉంటాం, 100 చేయవయ్యా, 1000 చేయవయ్యా అని. కానీ ఆ వ్యక్తి జీవితంలో అవిధేయత ఉందనుకోండి, మా ప్రార్థన ఫలించవు. చెప్తున్నాను, దైవజనుల ప్రార్థనలు ఫలించవు. నా జీవితంలో 99% అవిధేయత ఉందనుకోండి, ఆయన మాటకు లోబడిన రీతి ఉందనుకోండి, అది ఏ వ్యాపారమైనా, అది ఏ పనైనా, ఏ ప్రయాణమైనా సరే, నా జీవితంలో 100% యేసుప్రభు నమ్ముకున్నానన్న మాటే తప్ప 99% అవిధేయత ఉన్న తర్వాత గొప్ప అభిషక్తుని దైవజనుని తల మీద చేసి ప్రార్థన చేసుకుంటే వెంటనే మట్టి బంగారం అయిపోతుంది అనుకుంటాం. ప్రభు అంటాడు, ఆ మట్టి బంగారం ఎలాగవుతుంది? ఎప్పుడు నువ్వు మారు మనసు పొందితే. దేవుని మనకి స్తోత్రం. నువ్వు మారు మనసు పొందితే అంటే చెప్పండి, నువ్వు దేవుని వైపు తిరగాలి, ఆయన వాక్యం వైపు తిరగాలి, ఆ వెలుగు వైపు తిరగాలి, ఆ సత్యం వైపు తిరగాలి, ఆ ప్రేమ వైపు తిరగాలి, అభివృద్ధి చేసే సామర్థ్యం ఇచ్చే ఆ దేవుని వైపు తిరగాలి. లోకం వైపు నువ్వు తిరుగుతూ, లోకంలో పరిగెడుతూ, దేవుడు మట్టి బంగారం చేస్తానన్నాడు, పెద్ద అయినవారు నత్తి మీద చేశారు, వాళ్ళకెళ్ళకు కోట్లు వచ్చేటి, వీళ్ళకేమో వాహనాలు వచ్చేటి, నాకేమీ రావట్లేదేటి. వాళ్ళల్లో విధేయుతుందేమో, నీలో విధేయుతుందేమో. దేవుని మనకి స్తోత్రం. లోబడాలి. విధేయత అంటే లోబడే మనసు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు మనం దీవించడానికి ఆశపడుతున్నాడు దేవుడు? ఎందుకు దేవుడు మనం వర్ధలు చేయడానికి ఆశపడుతున్నాడు? దాదాపు కంక్లూజన్కి వస్తున్నాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఇలా చూసుకుంటూ వస్తున్నాం. చివరికి వచ్చేటప్పుడు నూతన నిబంధనలు కూడా కొన్ని చక్కటి వచనాలు. పేదలకు ఇచ్చుట కొరకు, విధవరాండకు సహాయం చేయటం కొరకు, వారి అవసరతలో, వారి ఆపదల్లో, వారి ఇబ్బందుల్లో, వారి ఇరుకుల్లో, అనాథ పిల్లలకు, విధవరాండకు సహాయం చేయటం కొరకు. అదే నిజమైన భక్తి, అదే నిష్కర్మించుకునే భక్తి అని ప్రభు చెప్తారు. కనుక ఈ ధనము కలిగి ఉండట్లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న యేసుప్రభువును నమ్ముకున్న తర్వాత కోటీశ్వరులు అయ్యారు. ఓకే, కానీ బ్రాకెట్లు ఇవన్నీ దేవుడు చూస్తాడు. ఎందుకు నిన్ను కోటీశ్వరుని చేశాను, ఎందుకు నిన్ను ధనవంతుని చేశాను, ఎందుకు నీకు అన్ని కనుసూచనలు చేశాను, ఎందుకు నిన్ను స్థాయికి తీసుకొచ్చానంటే, ఇదిగో ఇలాగ నువ్వు ఇచ్చువాడిగా, వెదజల్లేవాడిగా. ఉన్నవాడు నువ్వే ఇవ్వకపోతే, అదిగో మసిదోనియాలో శ్రమలో ఉన్నారు, ఎంత పరీక్షింపబడ్డారు శ్రమలో. వాళ్ళ సామర్థ్యం ఏంటి? నిరుపేదలు, కానీ ఇచ్చుట యందు ఆనందించారు. బహుగా మాకు ఇచ్చుట యందు ఆనందించారు. కొరింథీ సంఘస్థులారా, అక్కడ సంఘంలో మాకు ఇచ్చుట యందు, పరిశుద్ధుల పరిచర్య యందు, సంఘ పరిచర్య ఇచ్చుటలో ఆనందించారు. వారి సామర్థ్యానికి మించి ఇచ్చారు. ఇచ్చుట అంటే దేవుని పని కొరకు, ఇచ్చుట కొరకు దేవుడు మనకు నిధులు ఇస్తాడు. దైవజనులు చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయి. కాల్గేట్ గురించి చెప్పుంటారు కదా, వినే ఉంటారు కదా. ఆ కాల్గేట్, ఆ వ్యాపారం, కాల్గేట్ అనే వ్యక్తి, కాల్గేట్ టూత్పేస్టల్ అండి, ఆ వ్యక్తి పేరు, ఒక ఆయన పేరు. ఆయన క్రైస్తవుడు. వ్యాపారం పెట్టినటువంటి తొలి దినాల్లో దశంభాగం ఇచ్చేవాడు. ఖచ్చితంగా దశంభాగం ఇచ్చేవాడట. ఎంత కష్టంలో దశంభాగం ఇచ్చేవాడట. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే, ఆయన ఇచ్చే కొలది 10 కాదు 20% పెంచాడు, 30% పెంచాడు, 40% పెంచాడు. చివరికి ఎంత కోటీశ్వరుడైపోయాడంటే, దశమ భాగం తను ఉంచుకుని 90% దేవునికి ఇచ్చినా ఆయనకి లెక్కలేనంత ఆస్తుంది ఈరోజు. దేవునికి స్తోత్రం. మీరు చదివే ఉంటారు పుస్తకాల్లో, సాక్ష్యం పుస్తకాల్లో.
10 ఇచ్చుట్లోనే మనం చాలా లెక్కలేసి కూడికలు తీసివేతలు ఇక్కడ ఇలాగా ప్రశ్నలు ఎన్నో వేసేసుకుంటాం. కానీ 10 ఇచ్చుడి దగ్గర ఆగలేదు అతను. 20, 30, 40 నేను అంటున్నాను, ఆయన చేసే కొలది దేవుడు ఆయనతో పోటీ పడ్డాడు. దేవునితో ఆయన పోటీ పడ్డాడా, ఆయనతో దేవుడు పోటీ పడ్డాడా? నేను నమ్ముతాను దేవునితో పోటీ పడొచ్చేమో కానీ దేవుడే గెలుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన చివరికి 90% అంటే చర్చిలు కావచ్చు, మిషన్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఏమైనా సరే ప్రపంచమంతా కూడా విరివిగా డొనేషన్స్ ఇస్తూనే ఉన్నాడు. ఎక్కడైనా ఆపద వస్తాయి, ఎక్కడికైనా కరువులు వస్తాయి, ఎక్కడికైనా అగ్ని ప్రమాదాలు వస్తాయి, రెడ్ క్రాస్ సొసైటీ అనండి, ఇంకొకటి అనండి, అన్నిటికీ కూడా మిలియన్స్ చెక్కులు రాసి పడేస్తాడు ఆయన. చివరికి ఆయన మిగిలింది 10 పైసలు అంటే 10%. ఆ 10% కూడా ఆయనకి ఏం చేసుకోవాలో తెలియట్లేదట. నేను అంటున్నాను, అందుకొరకు దేవుడు మనల్ని ధనవంతులుగా చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని మనకి స్తోత్రం. ఇచ్చుట్లో ఎలాగ ఉండాలంటే మసిదోని వారు శ్రమల గురించి దుఃఖపడాలి. యాక్చువల్గా వాళ్ళ పరీక్షల నిమిత్తం వాళ్ళ ఇబ్బందుల్లో చాలా దుఃఖపడాలి, కానీ వాళ్ళు సంతోషపడిపోతూ సంతోషంగా ఇస్తున్నారు, ఆనందంగా ఇస్తున్నారు. ఈరోజు మరలా చెప్తున్నాను, దేవుడు మనం తప్పక ధనవంతులుగా చేసి తీరుతాడు. ఎందుకంటే మనము ఇచ్చువారిగా ఉండాలని దేవుడు ఆశ. దేవుని మనకి స్తోత్రం. మనకు దేవుడు ఇవ్వలేదు, అన్నిటికీ కొదువ. దేవుడు ఎదురుగా వచ్చి మాట్లాడి, ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు, ఇస్తే నేను ఆశీర్వదిస్తానంటాడు. నాకు ఇచ్చింది ఏదయ్యా, నాకు ఉన్నది ఏదయ్యా? నేను అడుగుతాను దేవుడు, నాకు ఉన్నది ఏదయ్యా, నాకు ఇచ్చింది ఏదయ్యా? అందుకే దేవుడు క్రీస్తు ద్వారా నన్ను వర్ధిల్ల చేస్తూ, నేను వర్ధిల్లుతూ ఇతరులకు సహాయం చేయటం ద్వారా నన్ను ఇంకా వర్ధిల్ల చేస్తాడు. ఇచ్చుట ద్వారా నన్ను ఇంకా వర్ధిల్ల చేస్తాడు. అవును, విత్తనాలు చల్లేవాడే పంటకు వస్తాడు. దేవుని మనకి స్తోత్రం. విత్తనాలు 2 బస్తాలు విత్తనాలు గాదుల్లో దాచుకునేవాడు 2 బస్తాలే మిగులుతాయి అతనికి. కానీ అదే విత్తనాలను వెదజల్లితే మట్టిలో ఏమవుతుంది చెప్పండి? 2 బస్తాలకు 200 బస్తాలు వస్తున్నాయి. వెదజల్లువాడు పంట కోయక మానడు, వెదజల్లువాడు పంటక చూడ మానడు. దేవుని మనకి స్తోత్రం. అది కూడా ఇక్కడ లేఖన ప్రకారం చూస్తే సంతోషం. దేవుని మనకి స్తోత్రం. సరే, మాకు అక్కడ ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం లేని సమయంలోనే అబ్రహాము 10వ భాగం ఇచ్చాడు. సందర్భం వచ్చింది కనుక ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. మీరు వినే ఉంటారు, మీరు ఇప్పటికే స్టడీ చేసి ఉంటారు, కానీ కొంతమందికి విషయం తెలియదు కనుక చెప్తున్నాను. తెలిసిన వారు మరలా జ్ఞాపకం చేసుకోండి, అభ్యంతరం లేదు. 10వ భాగం ధర్మశాస్త్రంలో మోషే ద్వారా దేవుడు పెట్టాడు ఆజ్ఞగా, 10వ భాగం ఇవ్వాలి అని. 10వ భాగం ఇచ్చిన వాడు వర్ధిల్ల చేస్తాడని. మలాకి గ్రంథంలో కూడా ఆ 10వ భాగం గురించి లేఖనాల్లో దేవుడు వ్రాయించాడు. మలాకి గ్రంథంలో ఏం వ్రాయించాడు? 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలు నేను ఆకాశపు వాక్యండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఓకే, ఈ మాటను ఎవరైనా దైవజనులు చెప్పినప్పుడు మరి కొంతమంది దైవజనులు ఇలా అంటారు, ఇది ధర్మశాస్త్రంలో మోషే ద్వారా దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా, కనుక ఈ 10వ భాగాలు లేవు, కొట్టేశాడు యేసు ప్రభు అని కొన్ని చోట్ల ఇలాగున్న వాదం, ఆలోచన వివాదాలుగా మారేటటువంటి పరిస్థితి. అయితే ఒక ఆలోచన మీరు వినే ఉంటారు, ధర్మశాస్త్రమే లేని సమయంలోనే 10వ భాగము అబ్రహాము దేవుడికి ఇచ్చాడు అని లేఖనాల్లో ఉంది. మోషే ముందా అబ్రహాం ముందా చెప్పండి? అబ్రహాము తర్వాత మోషే వచ్చాడా? మోషే తర్వాత అబ్రహాం వచ్చాడా? త్వరగా చెప్పాలి. ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు అబ్రహాం కనిపిస్తాడు. మోషే చివరికి నిర్గమకాండంలోకి వచ్చేటప్పటికి మోషే కనిపిస్తాడు. మోషేకు ధర్మశాస్త్రం ఇజ్రాయేల్ నిమిత్తం ఇవ్వబడింది, అందులో 10వ భాగం ఉంది. దాని గురించి ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి బిగపడితే వచ్చేటటువంటి కష్టాలేంటో దేవుడు చెప్పాడు. కనుక ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, యేసు ప్రభువులు అన్ని ఆశీర్వాదాలే, ఇంకేమీ చేయాల్సిన పని లేదు అని బలగుద్ది చెప్తాం. అయితే మరి ఈ ఆలోచన ఏంటి?
ధర్మశాస్త్రమే లేనప్పుడు, ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి కాలంలో అబ్రహాము దేవునికి దశమ భాగం ఇచ్చాడు. కనుక దశమ భాగంలో వాదం వివాదం వద్దు. దేవుని మనకి స్తోత్రం. ఎక్కడుందండి? ఆదికాండం 14వ అధ్యాయం. పద్దెనిమిది నుంచి 20 వచనం చూడండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అతడు అంటే అబ్రహాము, ఇతడు అంటే మెల్కీసెదెకు. మెల్కీసెదెకు ఎవరు? సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. లేఖనాల ప్రకారం మనం చూసుకుంటే ఆ యాజకుడు ఎవరు? ఆ సర్వోన్నతుడెవరు? ఆ సర్వోన్నతునికి యెహోవా దేవునికి ప్రక్కన విజ్ఞాపన చేస్తూ ఆ బలి అర్పణ చేసిన ఆ ప్రధాన యాజకుడెవరు? యేసు ప్రభువే. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. అలాగని ఆలోచన చేస్తే అబ్రహాము అప్పుడే తనకు కలిగినది అంతట్లోనూ 10వ వంతు ఇచ్చాడు. మీరు పాత నిబంధనలు చూపిస్తే ఎలాగా? క్రొత్త నిబంధనలో ఈ అంశం కూడా చెప్పబడి ఉండాలి. అప్పుడు కాస్త ఆలోచన చేయొచ్చు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం. ఈ మాటలు అపొస్తలుడైన పౌలు కూడా సంఘానికి, విశ్వాసులకు వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకొని అతనిని ఆశీర్వదించాడు? ఇందాక చదువుకున్నాం. ఆ రెఫరెన్స్లోకి వెళ్ళిపోండి మీరు. అక్కడ ఏ రెఫరెన్స్లోకి వెళ్ళాలి? ఆదికాండం 14వ అధ్యాయం 21 నుంచి 24 చూడొచ్చు. ఆ పై వచనాలు చూడొచ్చు. ఆ రాజులు ఎవరు? సొదొమ, గొమొర్రా. అక్కడ రాజులే కాకుండా లోతును కూడా బంధించి తీసుకుపోయారు కొంతమంది శత్రురాజులు వచ్చి. లోతు కుటుంబాన్ని, లోతు స్వాస్థ్యాలను, ఆ దేశపు రాజులను కూడా దాడి చేసి బంధించుకుని తీసుకుని పోతే, అప్పటికే అబ్రహాము లోతు విడిపోయారు కదా. నువ్వు తూర్పుకు వెళితే నేను పడమరకు వెళ్తాను, నువ్వు పడమరకు వెళితే నేను తూర్పుకు వెళ్తాను, మనం కలిసి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే గొడవలు వస్తున్నాయి కాదు, పని వాళ్ళ మధ్యన గొడవలు వచ్చేసినాయి. ఎందుకు గొడవ వచ్చిందంటే పశువులన్నీ పెరిగిపోయాయి, పనివారి సంఖ్య అంత పెరిగిపోయింది, ఆ పాడి వ్యవసాయాలు అన్నీ పెరిగిపోయాయి. కనుక వాద వివాదాలు వచ్చేస్తున్నాయి. కనుక దేవుడు మనల్ని ఎక్కువగా ఆశీర్వదించేశాడు, లెక్కకు మించి ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక నువ్వు ఎటుపోతే నేను మరొక చోట పోతాను, చిన్నోడు కనుక ముందే నీకు అవకాశం అన్నాడు. పచ్చిక బయళ్ళు, సెలయేర్లు, నీటి ఓట్ల ప్రాంతాన్ని అంతా లోతు ఎన్నుకున్నాడు. మరి అబ్రాహాము చెప్పినట్టుగా ఒక తండ్రి మాదిరిగానే పడమరకు వెళ్ళాలేమో. అక్కడన్నీ కొండలు, మెట్టలు, బండలు, ముండ్ల కంపలు. అయినా సరే అబ్రహాము మాట చొప్పున ఆ వైపుకే వెళ్ళాడు. తవ్విన బావిలోంచి నీళ్ళు వచ్చాయి. బహుగా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. అలాగున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు అబ్రహాము దగ్గరికి వచ్చి కబురు చెప్పారు. అయ్యా, సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాల్లో మీ బంధువు ఉన్నాడు, లోతు కుటుంబాన్ని, లోతును, స్వాస్థ్యాలను, అలాగే ఆ పట్టణాల రాజులను, ప్రాంత రాజులను శత్రురాజులు వచ్చి బంధించి తీసుకుపోయారు, దోచుకుపోయారు. వాళ్ళను కూడా దోచుకుపోయారు, తీసుకుపోయారు బంధించి. అనగానే తన ఇంట పుట్టిన 300 మందిని అబ్రహాము తీసుకుని ఆ రాజుల మీద యుద్ధానికి వెళ్ళి ఆ రాజులను సంహరించి లోతును, లోతు కుటుంబాన్ని, లోతు స్వాస్థ్యాన్ని, అలాగే రాజుల కుటుంబాలను, స్వాస్థ్యాలను కూడా అబ్రహాము విడిపించి తీసుకొస్తాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు రాజులు విడిపించబడి తీసుకొచ్చిన తర్వాత ఆ రాజులు, అయ్యా మమ్మల్ని విడిపించావు నువ్వు, నీకేదో కృతజ్ఞత మేము చెల్లించాలి కదా, మా పక్షంగా యుద్ధం చేసావు,
కేవలం లోతు కోసం కాదు, మేము బంధువులం కాకపోయినా మమ్మల్ని కూడా నువ్వు విడిపించావు కనుక ఈ ధనమంతా నువ్వు తీసేసుకో, మనుషులు మాత్రమే తీసుకెళ్ళిపోతాం, మాకు రాజ్యం పరిపాలన కదా, ధనమంతా నీదే, మనుషులు మాత్రం మేము ఉంచుకుంటామని. అంటే అబ్రహాం అక్కడ అన్నాడు ఆదికాండంలో, మీ దగ్గర నుంచి నూలుపోగు కూడా నాకు వద్దన్నాడు అబ్రహాం. రాజుల దగ్గర నుంచి నూలుపోగు కూడా నాకు వద్దు, ఎందుకంటే రేపటి నుంచి మీరే టామ్ చేస్తారు. రేపొద్దు దేవుడు నన్ను దీవించడం ప్రారంభించాక, నాకు నిధులు వచ్చాక, ఆశీర్వాదాలు వచ్చాక, సంపదలు వచ్చాక, ఈరోజు అబ్రహాం ఎలాగ ఉన్నాడంటే ఆ రోజు మేము ఈ డబ్బులు ఇచ్చాం కనుక ఈరోజు ఎంతోడయ్యాడని మీరు చెప్పుకుంటారు. రేపొద్దు నూలుపోగు కూడా నేను తీసుకోను, ఆకాశములకు భూమికి ఏ దేవుడైతే దేవుడైనాడో ఆయన ముందు ప్రమాణం చేశాను నేను ఎప్పుడు, దేవా నీ దగ్గర నుంచి తప్ప మరొకరి చోట నుంచి నాకు డబ్బులే వద్దన్నాడట, తీసుకొని అన్నాడట అబ్రహాం. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ తిరస్కరించాడు. కానీ అబ్రహాం తనకున్న నిధులలో నుంచి ఆ మెల్కీసెదెకు ఇచ్చాడని లేఖనం చదువుకున్న, తనుకున్న వాటన్నిటిలో నుంచి 10వ వంతు మెల్కీసెదెకు ఇచ్చాడు. 14వ అధ్యాయంలో చదువుకున్నాం చివరి వచనాలు. మరి 15వ అధ్యాయంలో ఇందా చదువుకున్నాం కదా, మొదటి వచనం, అబ్రహామా నీకు బహుమానం చాలా గొప్పదన్నాడు. ఎందుకంటే నువ్వు ఏమీ పుచ్చుకోవటం లేదు, ఇవ్వటంలో మాత్రం ముందున్నావు. నువ్వు ఏమీ పుచ్చుకోవటం లేదు, ఏమి ఆశించట్లేదు, ఇవ్వటంలో నువ్వు ముందున్నావు. ఏమి ఉండదని అనుకోవద్దు. 15వ అధ్యాయం, నీకు బహుమానం బహుగా ఉంది. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ ఈ భక్తుడు రాస్తున్నాడు 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక, రాజులను సంహారం చేసి, అంటే లోతును బంధించి తీసుకుపోయిన శత్రురాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకున్నారు? సర్వోన్నతుడగు దేవునికి ప్రధాన యాజకుడు ఆయన కలుసుకున్నాడు. ఎవరు కలుసుకున్నారు? ఎవరు అతన్ని ఆస్వాదించారు? ఎవరికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడో ఆ షాలేము రోజున మహోన్నతుడు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా మనకున్నాడు. ఎవరైనా? యేసు ప్రభు. దేవుని మనకి స్తోత్రం. అంటే ఆ రోజు అబ్రహాంకి ఎదురొచ్చిన ఆయన ఎవరై ఉంటారు చెప్పండి? యేసయ్య. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ షాలేము రోజును ఆ మహోన్నతుడు దేవుని యాజకుడు అయిన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థం. నీతికి రాజెవరు చెప్పాలి త్వరగా? నీతికి రాజెవరు? యేసుప్రభువే. సమాధానము రాజెవరు? యేసుప్రభువే. షాలేము రాజెవరు? యేసుప్రభువే. దేవుని మనకి స్తోత్రం. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకంటే దినములకు జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడే యేసు ప్రభు. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మెల్కీసెదెకు ఎవరు? ఆ ప్రధాన యాజకుడు ఎవరు? ఆ షాలేము రాజు ఎవరు? ఆయన పేరుకు ముందు నీతట, ఆయన పేరుకు వెనకాల సమాధానమట. ఆయనకి తండ్రి లేడు తల్లి లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది ముస్లిమ్స్ ఏమంటారంటే ఆయన కొడుకు కనుక యెహోవా తండ్రి కనుక తండ్రికి ఎలా పుడతాడు? తండ్రికి పుట్టినవాడు దేవుడు ఎలాగవుతాడు? ఇక్కడ లేఖనం చూడండి, కంటే కనబడిన కుమారుడు కాదు, దేవునితో ప్రారంభం నుంచి కుమారుడుగా ఉన్న దేవుడయ్యున్న యేసు ప్రభు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అందుకే అతడు తండ్రి లేనివాడు తల్లి లేనివాడు, అతనికి వంశమేమీ లేదు. ఈ వంశంలోంచి పుట్టాడు ఇలా పుట్టాడని దేవునికి మేము వంశాలు లేవు. జీవితకాలమునకు ఆది అయిన జీవమునకు అంతమైన లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. తర్వాత మరి చూడండి, ఇతడు ఎంత ఘనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాం అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాడు. ఇక్కడే రుజువు. పాత నిబంధన కొట్టివేయబడిందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక ఎందుకు తీసుకొస్తాడు ఈయన? ఇతడు ఎంత ఘనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాడు. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ
వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించను. ఒక్క మాట మాత్రం నేను చెప్పగలను, అవును కాదు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ఇవ్వాలి ఇవ్వకూడదు, మీరేమంటే అనుకోండి. నేనైతే చెప్తాను, 10వ భాగము ఆశీర్వాదములకు ఆధారం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకుని వాగ్దానములను పొందిన వాడిని ఆశీర్వదించాడు. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడునన్న మాట కేవలం నిరాక్షేపణమై ఉన్నది కదా. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడతాడు. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైనటువంటి లేవీయులు 10వ వంతులు పుచ్చుకొనుచున్నారు యాజకులు. అయితే ఇక్కడ ఈ యాజకుని క్రమం చూస్తే, ఈ మెల్కీసెదకు యొక్క క్రమం చూస్తే, దేవుని కుమారుడు పోలినటువంటి వ్యక్తి యొక్క క్రమం చూస్తే, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాడు. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి ఎక్కడున్నాడు? తన పితరుడైన అబ్రహాము గర్భములో ఉన్నాడు. దేవుని మనకి స్తోత్రం. అబ్రహాము గర్భములో అంటే అబ్రహాము బీజం, అబ్రహాము వలన. అబ్రహాం బీజం ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తర్వాత వచ్చాయి తెగలు. ఆ తెగలోంచి గోత్రాల నుంచి లేవి గోత్రం వచ్చింది. లేవి ఎవరికి? లేవికి తండ్రి ఎవరు? ఆ తండ్రికి మరలా తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఎవరికి తండ్రి? తండ్రి ఎవరు? అబ్రహాము. అంటే అబ్రహాములు ఇస్సాకు ఉన్నాడు, అబ్రహాములు ఇస్సాకులో యాకోబు ఉన్నాడు, యాకోబులో 12 గోత్రాలు ఒక గోత్రమైన లేవి ఉన్నాడు. అబ్రహాము మెల్కీసెదకుకి 10వ వంతు ఇచ్చినప్పుడు లేవి ఎక్కడున్నాడు? అబ్రహాము లోపల ఉన్నాడు. దేవుని మనకి స్తోత్రం. అబ్రహాము లోపల ఇస్సాకు ఉన్నాడు, అబ్రహాము లోపల ఇస్సాకు లోపల యాకోబు ఉన్నాడు, అబ్రహాము లోపల ఇస్సాకు లోపల యాకోబు లోపల 12 గోత్రకర్తలు ఉన్నారు. కనుక అబ్రహాం మెల్కీసెదకు 10వ వంతు ఇచ్చినప్పుడు ఈ లేవి పుచ్చుకునేవాడు ఎక్కడున్నాడు? అబ్రహాములో ఉన్నాడు. దేవుని మనకి స్తోత్రం. ఈ 10వ భాగము ఆదిలోనే ప్రారంభమైంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇలాగును దేవుడు వర్ధలు చేయటానికి, ఇలాగును దేవుడు సమృద్ధినివ్వటానికి, ఇలాగ దేవుడు సంపదలు ఇవ్వటానికి గల కారణం ఈ రీతిగా మనం వర్ధిల్లాలి. ఈ రీతిగా మనం దేవుని యొక్క మార్గం నడుచుకుంటూ ముందుకు సాగిపోవాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మరి క్రొత్త నిబంధన ప్రకారం చూస్తే 2-3 వచనాలు నేను మీకు చూపిస్తా. దేవుని చిత్తమైతే వచ్చే వారము పై వారము ఈ లాక్డౌన్ నిబంధన లేకపోతే తప్పక ధ్యానం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క లేఖనాలు మీకు జ్ఞాపకం చేస్తాను, రెఫరెన్స్లు ఇవ్వకపోయినా జ్ఞాపకం చేస్తాను. ఒంటె సూది బిజ్జములో దూరటమైన సాధ్యమేమో కానీ ధనము కలిగిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం. ఎక్కడో కాంట్రడిక్షన్ వస్తుంది కదా. దేవుడు ఆశీర్వదిస్తాడు, ధనం ఇస్తాడు, సంపదిస్తాడు, ఇందుకోసం ఇస్తాడు, ఇలాగుని ఇస్తాడు అని చెప్పుకున్నాం కదా. మరి ఇదేంటండి? యేసు ప్రభు ఇలా బోధ చేశారు. ఆ మెల్కీసెదకు ఆ దేవుని కుమారుని పోలిన్నవాడు, ఆ షాలేము రాజు, ఆయన పేరుకు మొదలు నీతి, పేరుకు చివర సమాధానం, ఆదిలో ఉన్నవాడు, వంశావళి లేనివాడు, అమ్మ లేదు నాన్న లేదు ఉన్నవాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. మరి ధనవంతుల పరలోక రాజ్యంలో ప్రవేశించారని అలాగే ఎందుకు చెప్తారండి? మరొక చోటేశ్వరం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసినా 19వ అధ్యాయంలో చూసినా ఈ భూమి మీద మీరు ధనమును పోగేసుకోవద్దు అంటాడు ఆయన. అందుకే అంటున్నాను, సంపాదించుకోవటం వేరు, పోగేసుకోవటం వేరు. ఇవ్వకుండా ఉండేదాన్ని పోగేసుకోవటం. సేవింగ్ కాదు అక్కడ, పొదుపు కాదు, పోగేసుకోవటం. పొదుపుకు వేరు, పోగేసుకోవటం వేరు. అర్థం చేసుకోండి మీరు. పొదుపు వేరు, సమకూర్చుకుని పోగేసుకోవటం వేరు. రెండిట్లకి తేడా ఉంది. మీరు ఈ భూమి మీద ఉండగా ధనాన్ని సమకూర్చుకోకండి, పరలోకంలో ధనాన్ని సమకూర్చు. దాని మీద మీరు ధ్యాస పెట్టుకోకండి, పరలోకంలో ధనాన్ని మీద ధ్యాస పెట్టుకోండి. మీరు ఈ భూమి మీద ఉన్నటువంటి వెండి బంగారము ఈ ధనానికి చెదబట్టేస్తుంది, తుప్పు పట్టిపోతాయి వెండి బంగారాలు ఒక రోజు. ఎందుకు పనికిరావు, మీకు దేనికి పనికిరావు. కనుక ముందు పరలోకంలో ధనాన్ని మీరు అది సంపాదించుకోండి, ఆ భాగ్యం సంపాదించుకోండి. అమ్మో, యేసు ప్రభు చాలా తీవ్రంగా మాట్లాడారు. భూమి మీద ఏమి సంపాదించుకోవద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. ధనవంతుల పరలోక రాజ్యంలో చేరుకోరు, కష్టము అంటున్నాడు ఆయన. మరొక చోట
ఒక యవ్వనస్తుడు వచ్చాడు. అయ్యా పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి? నేను కూడా నీకు శిష్యుడిగా ఉంటే నీ వెనకాల వచ్చేస్తాను అంటే యేసు ప్రభువు అన్నాడు, చెప్పండి, అన్నీ వదిలేసి వచ్చాయి, నీకు అన్నీ వదిలేసి వచ్చాయి, నాతో పాటు వచ్చేసాయి, అన్నీ విడిచిపెట్టేసి వచ్చాయంటే కొంచెం ఇబ్బంది పడిపోయాడు. విరక్తి వచ్చేసింది, విచారం వచ్చేది, మనసులో చెన్నబుచ్చేసుకున్నాడు, సణిగేసుకున్నాడు. యేసును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే సువార్తలో రాస్తాడు ఆ భక్తుడి కింద, అతడు బహుధనము కలిగి ఉన్నవాడు గనుక వ్యసన పడ్డాడంటే విచారించాడు, దుఃఖపడ్డాడు. అయ్యో ఇవన్నీ వదిలేసుకుని ఎలా రాను, ఇలా వదిలేసుకుని రాను అని ఎంతో వ్యసనపడి దుఃఖపడి వెనక్కిపోయాడు. కారణం ఏంటంటే దేవుని కన్నా ధనముని ఎక్కువగా ఎంచినవాడు. అందుకే నేను చెప్తున్నాను, పాత నిబంధనలో కూడా ఎంతగా అబ్రహాము ధనవంతుడైపోయినా, ఎంతగా యోబు ధనవంతుడైపోయినా, ఎంతగా యోసేపు ధనవంతుడైపోయినా, ఎంతగా దానియేలు ఆ కెపాసిటీస్ మారిపోయినా వాళ్ళ దృష్టి ధనం మీద లేదు, వాళ్ళ దృష్టి దేవుని మీద ఉంది. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. అక్కడదనమాట డిఫరెన్స్. పాత నిబంధనలో ధనం కలిగి ధనం యోసేపు వర్ధిల్లాడు, యోసేపు ద్వారా పోతీఫరు వర్ధిల్లాడు, యోసేపు చేసిందంతా దేవుడు వర్ధలు చేశాడు. అక్కడ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు చూస్తే అనాథ పిల్లలుగా వచ్చారు, పరాయి రాజు యొక్క అంతఃస్థానంలో ఉన్నారు. దానియేలు కలకర్థం చెప్పాడు, తర్వాత స్నేహితుల ముగ్గురికి సహాయం చేశాడు, అందరికీ కూడా సంస్థానాధిపతులుగా చేసేసాడు. ఆ రాజు దానియేలుతో పాటు సంస్థానాధిపతులుగా చేసేసాడు. ఒక భూభాగాన్ని ఇచ్చేసి దీన్ని పరిపాలించి రండి, అక్కడ మీరు ఏలుబడి చేయండి అని అధికారులుగా, కలెక్టర్లుగా చేసేసాడు అనుకోండి. కాసేపు సంస్థానాధిపతులు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చేసేసాడు రాజు. డిస్ట్రిక్ట్ కలెక్టర్లు అయిపోయాడు. వాహనాలు, రథాలు, నౌకర్లు, చాకర్లు, విందులు, వినోదాలు, సంతోషం, పంట పరమాన్నాలు, పట్టుపరుపులు, పెద్ద కోటలు, దేనికి లోట్లేదు వాళ్ళ ముగ్గురికి. కానీ ఒకరోజు నేను చేసిన బొమ్మకు మొక్కండి అన్నాడు రాజు. అలా ఉంటే మీకు క్వార్టర్స్ అన్నీ ఉంటాయి, ఇంకా మిమ్మల్ని దీవిస్తా. మీరు అలా చేయకపోతే బ్రతకడం కాదు, చచ్చిపోతారు అగ్నిగుండంలో పడి. ఏమన్నారు చెప్పండి వాళ్ళు? మాకు ధనం ముఖ్యం కాదు, దేవుని మాట ముఖ్యం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. దేవుడు వాళ్ళని డెవలప్ చేశాడు, అంచెలంచెలుగా పైకి తీసుకెళ్ళిపోయాడు. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అయిపోయారు. చిటికేస్తే నౌకర్లు, చిటికేస్తే వాహనాలు, చిటికేస్తే అయ్యా జైహో అనేటటువంటి నౌకర్లు చక్కలు చుట్టూ ఉన్నారు. కానీ ఒక రోజు ఎలాంటి పరీక్ష వచ్చిందంటే అంతా పోతుంది. ఈ ఆస్తులుండు, అంతస్తులుండు, అన్నీ పోతాయి, చూసుకోండి అన్నాడు అంతే రాజు. అనేటప్పటికీ మాకు దేవుడే కావాలి. దేవుని మనకి స్తోత్రం. యోసేపు వర్ధిల్లుతున్నాడు, వర్ధలు చేస్తున్నాడు. వర్ధిల్లటానికి తాను కూడా దేవుని చేతిలో ఒక పాత్రగా మారిపోయాడు. కానీ పరీక్షింపబడిన సమయంలో యోసేపు దేవునికి భయపడ్డాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యోబు గురించి మొదటి అధ్యాయం 1-7 చూస్తే యోబు ఎంత ధనవంతుడో, ఎంత నీతిమంతుడో, ఎంత భయభక్తులు కలిగిన వాడో, ఆ ప్రాంతానికి ఎంతగా ధనవృద్ధి కలిగినటువంటి వ్యక్తి, దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగిన వాడు, ఎంతమంది కుమారులు, ఎంతమంది కుమార్తెలు, ఎంత పాడి, ఎంత పంట, ఎంత పశువులు అన్నీ కూడా రాయించేసింది. కొద్ది రోజుల్లోనే మీకు తెలుసు అన్నీ పోయాయి. దేవుడే అవన్నీ యోబుకి ఇచ్చాడు. యోబు సొంతంగా సంపాదించడం కదా, మర్చిపోవద్దు. యోబు అంత ధనవంతుడు ఎలాగయ్యాడంటే లేఖనం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎక్కడ? దేవుడు అతనికి సామర్థ్యము కలగజేశాడు. ఎందుకు? దేవునికి భయపడిన వ్యక్తి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. అలా సామర్థ్యుడయ్యాడు. ఇరుగు పొరుగు ఒకటే చెప్పుకుంటున్నారు. అకస్మాత్తుగా వాడలు బళ్ళు అయిపోయాయి. పువ్వులు అమ్ముకున్న చోట కట్టలు అమ్ముకునే పరిస్థితి వచ్చేసింది. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, పాడిపోయింది, పంట పోయింది, అంతా పోయారు. కబుర్లు వచ్చేసాయి. ఒక్కరోజు దేశదిమ్మరైపోయాడు. అయినా నాకు దేవుడే కావాలన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యో బంగారం పోయిందా, అయ్యో వెండి పోయిందా, అయ్యో నగలు పోయాయా, అయ్యో గుడారాలు పోయాయా, ఇంకా నాకు బ్రతికే ఉంది దేవుడా, ఇంతగా నీకు భక్తి చేస్తే, ఇంకా నీకు ఆరాధన చేస్తే, ఇంతగా నీకు తెల్లవారుజామున బలులు ఇస్తే, నా కోసం కాదు నా పిల్లల కోసం నీకు బలులు ఇచ్చాను, నా పనుల కోసం నీకు బలులు ఇచ్చాను, నువ్వంటే అగ్గగ్గలాడిపోతూ ఎంత ఒడికిపోయేవాడిని, నాకెందుకు వచ్చిందయ్యా ఇంత దౌర్భాగ్యము, ఎందుకు అనుమతించావయ్యా అనలేదట. అంత పరిస్థితులు కూడా యెహోవా నీవు దేవుడవు, ఇచ్చావు, తీసుకున్నావు అనలేదు. కానీ నువ్వు మరలా ఇచ్చుటకు సమర్థుడవు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాటల్లో కానీ, ఆ ప్రార్థనలో కానీ, ఆరాధనలో కానీ ఎక్కడ యోబు తప్పిపోలేదట, నాలుక తప్పిపోలేదట. ఆ మాట నాకు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో ఒకసారి చూద్దాం, ముగిస్తున్నాను. యోబు గ్రంథం ఆ మొదటి అధ్యాయం
20, 21, 22 వచనాలు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని తలవంతుకులు గొదుగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తన దిగంబరిని ఎక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. ఈరోజు మనము విశ్వాసులము కాళ్ళల్లో కంట్లో నలకబడితేనే, కాళ్ళు ములిగితేనే, దేవా నాకు ఎంత అన్యాయం చేసావయ్యా, ముళ్ళు దిగలే చేసావయ్యా, నా మీద నీకు ఎందుకు కోపం వచ్చిందయ్యా, ఈ మాత్రం కనికరం లేదు. ఎంత దూరం పోతామో ప్రార్థనలో. కొంచెం నష్టం వచ్చేటప్పటికి, కాస్త ఇబ్బంది వచ్చేటప్పటికి, కాస్త మనం అనుకున్నట్టు జరగపోయేటప్పటికి దేవుని దగ్గర పోరాడేస్తాం, ఉపవాసాలు చేసేసి ఆయన కుదిపేస్తాం. నాకు ఎందుకు అన్యాయం చేశావు, నాకు ఎందుకు అన్యాయం చేశావు, నాకు కావాల్సింది ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా గోజాడుతాం. ఇక్కడ యోబు స్థితి చూడండి, నోటి మాట ఎక్కడ కూడా తప్పిపోలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడని అననే లేదట. అంత పోయాక కూడా ఇందుకు ఏం చేశాడు చెప్పు అని ఇరుగు పొరుగు అంటున్నారు. ఇంట్లో భార్య కూడా అనేసింది, ఏం చేశాడు దేవుడు నీకు అనేసిందంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు అల్లి. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఇలాంటి వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడు? చివరి అధ్యాయం తీయండి, యోబు గ్రంథం, అది మొదటి అధ్యాయం, చివరి అధ్యాయం తీయండి, 10, 11 వచనాలు చూడండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు 42:1 మధ్యలో చాలా అధ్యాయాలు ఉన్నాయి. 2వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు యోబు గురించి వ్రాయబడ్డాయి, యోబు స్నేహితుల గురించి వ్రాయబడ్డాయి. అవన్నీ మధ్యలో ఉంచండి. చివరికి వచ్చేటప్పటికి, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతను అన్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఇందులో ఇబ్బంది ఏముందో మనకి. ఇచ్చినప్పుడు ఆనందిస్తామా, తీసుకున్నప్పుడు ఆనందించొద్దా అని భార్య మీద ఒక మాట అన్నాడు. ఆయన ఇచ్చినప్పుడు సంతోషపడిపోతావా, దేవుడు గొప్పవాడు అనేస్తావా, ఆయన వెనక్కి తీసేసుకుంటే దేవుడేం దేవుడు అనేస్తావా? ఇదేం భక్తి? మూర్ఖపు భక్తి, స్వార్థపు భక్తి. నోరు మూసుకో, మూర్ఖురాళ్ళ మాట్లాడొద్దు అన్నాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. మరలా అంటున్నాను, ఈ మాట ఎరిగిన వాడిని కనుక అంటున్నాను, ఆయన తిరిగి ఇవ్వగలడు. దేవుని మనకి స్తోత్రం. మరలా జీవితాన్ని చిగురింప చేయగలడు. చూడండి, అక్కడ పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. ముందు కన్నా 2 డబ్బులు ఇచ్చేశాడు దేవుడు. దేవుడు ఇస్తాడండి, కానీ దేవుని పట్ల అవాజ్యమైన ప్రేమ మనకు ఉండాలి. ఆయన హత్తుకునే గుణం ఉండాలి. నా ఇష్టానుసారంగా పెడతాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, వాక్యం ప్రకారం ఏదో యేసులోకి వచ్చాను, బాప్తిసం తీసుకున్నాను, చర్చలోకి వస్తున్నాను, నేను పట్టిందల్లా బంగారం అయిపోవాలి, చేస్తాడయ్యా. నువ్వు పసిపెడగొన్నంతసేపు అమ్మ పెట్టినట్టుగా గోరుముద్దలు నువ్వు వద్దనే పెడతాను ఉంటాడు. కానీ నువ్వు ఎదుగుతున్న విశ్వాసంలో, ఎదుగుతున్న వాక్యంలో, ఎదుగుతున్నావు లేఖనాలు, ఎదుగుతున్న విధేయత అంటే ఏంటో తెలుసుకున్నావు, అప్పుడు కూడా పసిపిల్ల ఉంటానంటే కుదరదంటున్నాడు దేవుడు. నువ్వు జ్ఞానిగా మెలగాలి. దేవుని మనకి స్తోత్రం. 11వ వచనం చూడండి. అప్పుడు అతని సహోదరులు, యోబుకు సహోదరులు ఉన్నారట, అప్పుడు అతని సహోదరులు అతని అక్క చెల్లెండ్రు, యోబు ఒంటరోడు అయిపోయాడు అనుకున్నామా? యోబు గురించి, యోబు బంధువుల గురించి ఎక్కడ చెప్పలేదేంటి? మొదటి అధ్యాయం నుంచి రాసుకున్నాం కదా, చదువుకున్నాం కదా. వాళ్ళందరూ ఏమైపోయారు, వీళ్ళందరూ ఏమైపోయారు, ఈ అధ్యాయంలో మధ్యలో ఎక్కడ పోయారు? లోకరీతి సామెత, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు వస్తారు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు పోతారంతే. మళ్ళీ అన్నీ తిరిగి వచ్చేస్తున్నాయి, తిరిగి ఇచ్చేసాడు దేవుడు. అప్పుడు ఏం చేశారట? అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రందరూ, అంతకు ముందు అతనికి పరిచయం లేని వారు వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని, ఒకప్పుడు బూడిదలో పడుకుని చెల్ల పెంకులతో ఒళ్ళు గోక్కుంటూ కుక్కల పక్కన పడుకుంటే అంత పుండ్లు పడిపోయాయి యోబు శరీరం. ఇల్లు లేదు, వాక్యం లేదు, రోగైపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఏ స్టేజ్కి వచ్చాడు చెప్పండి? అనేక మందికి భోజనం పెట్టే స్థాయి వచ్చేసింది మళ్ళీ యోబుకి. దేవుని మనకి స్తోత్రం. అతనితో కూడా అతని ఇంటి అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను కూర్చి ఇంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చారు. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చారు. ఇది నేనంటాను, యెహోవా ఇలాగున అనేక మంది నీకు ఇచ్చువారిగా తయారు చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. అనేక మంది చేత నీకు బహుమానములు తెచ్చి ఇచ్చేవారుగా నిన్ను అలాగను వర్ధల చేస్తాడు.
ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారపు ఉంగరాన్ని అతనికి తెచ్చి ఇచ్చారు. 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలు. ఎన్ని చెప్పండి? అంతకుముందు ఎన్ని? 14 అంటే అందులో సగం ఎన్ని? అంతకుముందు 7, మొదటి అధ్యాయంలో 7,000 గొర్రెలు. ఎక్కడికొచ్చాడు? డబల్ కదా. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడు గాడిదలు కలిగను. మరి అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగారు. అతడు పెద్దదానికి యోమిమా అనియు, రెండవ దానికి కెజ్య అనియు, 3వ కుమార్తెకు కెరహంపకు అనియు పేర్లు పెట్టాను. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు ఎక్కడా లేరట. అంత అందమైన కుమార్తెలు ఇచ్చారట. దేవుని మనకి స్తోత్రం. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చాను. వారి తండ్రి ఆ కుమార్తెలకు ఏమి ఇచ్చాడట? వారి అన్నలతో పాటు వారికి కూడా ఆస్తులు భాగం ఇచ్చాడట. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను 4 తరాల వరకు చూశాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఇచ్చేవాడండి. మళ్ళా చెప్తున్నాను, డబ్బిస్తాడు దేవుడు, డబ్బిస్తాడు దేవుడు. ప్రాస్పరిటీ, ప్రాస్పరిటీ, ప్రాస్పరిటీ. మళ్ళా చెప్తున్నాను, నీ దృష్టి నా దృష్టి దేవుని మీద ఉండాలి. ఆయన ఎంత ఇచ్చినా, ఎలాగిచ్చినా, ఏ స్థాయికి మనం తీసుకెళ్ళిపోయినా నీ దృష్టి నా దృష్టి దేవుడే. ఆయన మాటే, ఆయన మహిమే, ఆయన పరిశుద్ధతే, ఆయన ప్రేమే. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లేఖనాల నుంచి మరికొన్ని లేఖనాలకు మనం ముందుకు రావాల్సి ఉంది, కానీ సమయం లేదు. కనుకనే మరలా చెప్తున్నాను, అబ్రహాము సంతానం అయ్యాక దేవుడు దీవిస్తాడు, సంతోషం. నిబంధన నెరవేర్చిన దేవుడు దీవిస్తాడు, సంతోషం. యేసు ద్వారా దేవుడు ఉచితంగా మనల్ని దేవుడు దీవిస్తాడు, సంతోషం. అనేక మందికి మనం ఇచ్చేవారిగా ఉండాలంటే, దేవుడు మనల్ని ఇచ్చేవారిగా తయారు చేయాలంటే మన నిధులతో నింపుతాడు, సంతోషం. అన్ని సంతోషం. ఇంక రేపటి నుంచే మన కళలు వచ్చేస్తుంటాయి. మన కళ్ళ ముందు కళల్లో నోటకట్లు కనపడుతుంటాయి. రేపే నేను కారులో తిరిగేసినట్టు, రేపే నేను ఏదేదో చేసేసినట్టు రావచ్చు, కళలు రావచ్చు. కానీ నేను అంటున్నాను, యోబు మాదిరిగా ఎంత దేవుడు నిన్ను ధనవంతుని చేసినా నీ దృష్టి నా దృష్టి దేవుని మీదే. దేవుని మనకి స్తోత్రం. దానియేలు పని కూడా అదే, యోసేపు పని కూడా అదే, యోబు పని కూడా అదే, అబ్రహాము పని కూడా అదే. ఎంతగా వాళ్ళని దేవుడు ఏ డెవలప్మెంట్లో తీసుకుపోయినా సరే వాళ్ళు దేవుడే, దేవుడే మాకు, దేవుడే మాకు, దేవుడే మాకు. ఎన్నున్నా, ఏమున్నా, ఎలా ఉన్నా లేకపోయినా, ఏమీ కాకపోయినా సరే ఆయనే ఆయన మార్గమైన మాట. అప్పుడే మన ధనము నిలిచి ఉంటుంది. ఆ ధనానికి అప్పుడే నిజమైన అర్థం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.